నిన్న ఇంపార్టెంట్ టర్మ్స్ వాటి మీనింగ్స్ ఏంటి అనేది చూసాము. ఈరోజు ఇన్ కేస్ నిన్న మిస్ అయిపోతే ఈరోజు అది అప్లోడ్ చేసేస్తాం. రెవల్యూషన్ అంటే ఏంటి, రెవల్యూషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 28th పేజ్ నుంచి వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్స్, అంటే దేవుడి ఇన్స్పిరేషన్ అంటే అసలు ఏంటి అనేది, ఇన్నరెన్సీ అన్న ఇష్యూస్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. అథారిటీ అంటే ఏంటి వాక్యానుసారంగా అన్నది, ఇల్యూమినేషను, ఇంటర్ప్రిటేషను, సిస్టమాటిక్ స్టడీ, వీటికి సంబంధించి డెఫినేషన్స్, వాటి మీనింగ్స్ చూస్తూ ఉన్నాం. మనకి పేజ్ నెంబర్ 32లో రివ్యూ ఉంది, అంటే ఒక అసైన్మెంట్ లాంటిది. ఇది నెక్స్ట్ క్లాస్కి మీరు పర్సనల్గా ఆన్సర్ చేసుకుంటే ఆన్సర్ చేసి ఇస్తే బాగుంటుంది. సో 4 questions ఉన్నాయి. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డు నాట్ డెలిజెంట్లీ స్టడీ ద వర్డ్ బిఫోర్ యూ ప్రీచ్ ఆర్ టీచ్ అని. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ బైబిల్ స్టడీ? How does your attitude toward the view of the scripture affect your study? Why is it important that God's revelation be complete in the Bible? అని సో వీటి మీద, అంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నది బుక్ యూజ్ అంటే చూడకుండా రాయాలనేది కాదు, బేసికల్గా చూసి రాసిన కరెక్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్. ఇది మీరు కంప్లీట్ చేయండి, 32nd పేజ్లో ఉన్నది. సో వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మనం చూస్తే స్టార్టింగ్లో బైబిల్ అంటే కోర్స్ని వాళ్ళు ఎట్లా డివైడ్ చేశారు బైబిల్ స్టడీ అంటే, ఇంట్రడక్షన్ ఒక పార్ట్ ఉండింది, ఇంట్రడక్షన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ప్రొసీజర్ ఫర్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని. సో సిలబస్ మొత్తాన్ని 3 parts కింద డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో ఇంట్రడక్షన్, సెకండ్ పార్ట్ ప్రొసీజర్ ఫర్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని, థర్డ్ది ఏ సజెస్టెడ్ ప్లాన్ ఫర్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్. ఓకే, ఈ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అంటే నిన్న మనం చూసిన దాంట్లో వాట్ ఇట్ ఈజ్ అండ్ వాట్ ఇట్ ఈజ్ నాట్ అన్నది చూసాం. సో సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అంటే ఏదో ఒక కోర్స్ చేయడం కాదు, ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్ అని. ఇది అంటే సిస్టమాటిక్ బైబిల్ స్టడీ చేసినంత మాత్రాన మనకు బైబిల్ వచ్చేసినట్టు కాదు, కానీ రెగ్యులర్గా మనం చేసే బైబిల్ స్టడీకి ఇది మనకు ఒక మంచి టూల్ లాంటిదని. సో అంటే ఇది మనకు ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది, కానీ ఒక కోర్స్ చేసినంత మాత్రాన, లేకపోతే ఒక సిస్టమాటిక్గా బైబిల్ స్టడీ చేసినంత మాత్రాన మనకు బైబిల్ అంతా తెలుసు అనుకోవడానికి లేదు. సో బైబిల్లో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఉంటుంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ ద అంటే ఆన్ దిస్ ఎర్త్ మనం దీన్ని చదువుతూ ఉండాలా. చదువుతున్న కొంచెం దేవుడు మన మెచ్యూరిటీకి అవసరమైనట్టు దేవుడు మనకి వాక్యంలో నుంచి దేవుడు బయలుపరిచాడు. సో ఈ బైబిల్ స్టడీ ప్రొసీజర్ ఎట్లుంటుంది అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆస్కర్ ఫెచ్ అని ఆయన ఏమన్నాడంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ ఈజ్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రిఫ్టింగ్ ఇన్ ఏ బోట్ అండ్ రోయింగ్ టువర్డ్స్ ఎ డెస్టినేషన్ అని. అంటే పడవలో ఉన్నాము, గాలి ఎటు కొట్టుకుని వెళ్తే అల్లు తాకటి ఎటు పడితే అటు వెళ్తున్నాం అనుకోండి, దాన్ని బైబిల్ రీడింగ్తో పోలుస్తారు. సో వెన్ యూఆర్ డ్రిఫ్టింగ్ అవే అంటే ఎటు వెళ్తామో తెలీదు, ఆ గాలి కానీ అలలు కానీ మనల్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతామని. అలా కాకుండా మన దగ్గర ఈ తెడ్ అంటారు కదా ఉంది, మనం రోజు వేసుకుంటా ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్కి వెళ్ళటానికి పడవలో మనం రోజు వేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. బైబిల్ స్టడీ అంటే అట్లుంటుంది. అంటే బైబిల్ స్టడీ అనేది ఒక డిజైర్డ్ ఎండ్కి వెళ్ళటానికి చేస్తే స్టడీ చేయడం అంటారు. అలా కాకుండా ఊరికనే బైబిల్ చదివితే, రీడ్ చేస్తూ ఉంటే ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దేవుడు మనకి బైబిల్ ఇవ్వడం వెనకాల ఒక ఉద్దేశం ఉందని మనకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశం వైపు, ఆ డెస్టినేషన్ వైపు వెళ్ళటానికి మనం బైబిల్ చదవాల్సి వస్తే మనం బైబిల్ని ధ్యానం చేయాలి, కానీ ఊరికినే చదివితే దానివల్ల ఉపయోగం లేదు. సో
బైబిల్ని సింపుల్గా చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. వీ నీడ్ టు స్టడీ ద బైబిల్ అని. సో రీడింగ్కి స్టడీకి ఆ రెండు అంత డిఫరెన్స్ ఉంటుంది. రీడింగ్ అంటే ఎటు కొట్టుకుని వెళ్తే అటు వెళ్ళిపోవడం, స్టడీ అంటే ఒక డిజైర్డ్ డెస్టినేషన్కి వెళ్ళడానికి మనం రోజు చేసుకుంటే వెళ్ళడం, అట్లా దాన్ని డిఫైన్ చేశాడు. సో బైబిల్ స్టడీ అనేది అంటే ఎందుకంటే బైబిల్కి ఒక పర్పస్ ఉంది, బైబిల్ విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంది. దాని గురించి మనం నేర్చుకున్నాం ఇందాక ఫస్ట్ డివిజన్లో. సో మనం దాన్ని అచీవ్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి వీ నీడ్ టు స్టడీ బైబిల్ రాదర్ దాన్ రీడింగ్ బైబిల్. సో ఇది ఈ ఇంపార్టెంట్ డిఫరెన్స్. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ పైన ఉన్నది బుక్లో పేజ్ నెంబరు, ఇది మనకున్న స్లైడ్ నెంబరు. సో ఆన్లైన్ నేను దీన్ని పెట్టాను పీడిఎఫ్ ఫార్మాట్. సో ఎవరన్నా ఫాలో అవుతుంటే బుక్లో చూసుకోవడానికి మనకు అది ఎక్కడ ఉంది అనడానికి మనకు అది క్లారిటీ వస్తుంది. నేను దీన్ని కరెక్ట్ చేయలేదు అనుకుంటా, ఇది దిస్ ఈజ్ సమ్వేర్ ఇన్ 32లోనే ఎక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ప్రొసీజర్ ఫర్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీకి ప్రొసీజర్ ఎట్లుంటుంది, మనం దాన్ని ఎట్లా బైబిల్ స్టడీని ఎట్లా చేయగలమని. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ సీక్స్ టు డ్రా ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ అని. ఎందుకు బైబిల్ స్టడీ చేయాలి అంటే, బైబిల్లో దేవుడిచ్చిన పదాల్లో నుంచి కావచ్చు, మాటల్లో నుంచి కావచ్చు, సరైన ట్రూత్ని అర్థం చేసుకోవడానికి, సరైన ట్రూత్ని మనం గ్రహించుకోవడానికి. ఇట్స్ ఎ ప్రాసెస్ టు సీక్ టు డ్రా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అని. సత్యం ఏంటి, సత్యం యొక్క గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, సత్య మార్గం ఎలా ఉంటుంది, సత్యం గురించి తెలుసుకోవడానికి బైబిల్లో నుంచి మనం ఆ ప్రిన్సిపల్స్ని వెలుగు తీయడానికి మనం చేసే ఆ ప్రక్రియని బేసికల్గా బైబిల్ స్టడీ అంటారు. సో బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, అంటే మినరల్స్ ఉన్నాయి అనుకోండి, ఖనిజం ఉంది అనుకోండి ల్యాండ్లో, జనరల్గా ఏం చేస్తారు అంటే ఎక్కడుంది వెతికి తవ్వి తీస్తారు. సో అది లోపల ఉంటుంది, మనం తవ్వి తీస్తున్నప్పుడు నేలని లోపల ఉన్న ఈ మినరల్స్ అనేది బయటకు వస్తాయి. సో బైబిల్ స్టడీ ఎందుకు అంటే, బైబిల్లో దేవుడు పెట్టిన సత్యం యొక్క విలువలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, గుణాలు కావచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్. ఎందుకు సత్యం కావాలి అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం స్వతంత్రులుగా అవుతామని. అంటే మానవుడు పాపానికి లోనయ్యి పాప జీవితాన్ని జీవిస్తా అటు పాపానికి, అటు లోకానికి, ఇటు సైతానికి బానిసగా మిగిలిపోయాడు. సో మనకి కంప్లీట్ విమోచన రావడానికి, కంప్లీట్ విమోచన వచ్చి మనం దేవుడు ఆశించినట్లు స్వాతంత్రంలో జీవించడానికి సత్యం అవసరం. ఈ సత్యం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో దేవుని మాటల్లో దొరుకుతుంది. ఆ బైబిల్లో ఉన్న దేవుని మాటల్లో నుంచి సత్యాన్ని వెలికి తీయడానికి, టు బ్రింగ్ అవుట్ ఆర్ టు డిస్కవర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ దట్ ఆర్ హిడెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దానికి మనం చేసే ఆ ప్రొసీజర్ని బైబిల్ స్టడీ అంటాం. సో బైబిల్ స్టడీ అంటే అదే గుర్తుపెట్టుకోండి, మినరల్స్, ఖనిజాల్ని భూమిలో నుంచి తవ్వి ఎట్లయితే బయటకు తీసుకుంటామో అట్లా వాక్యాన్ని స్టడీ చేసి వాక్య లోతుల్లోకి వెళ్ళి వాక్యంలో నుంచి సత్యాన్ని, ఆ సత్యం యొక్క విలువల్ని బయటకు తీసుకురావడానికి బైబిల్ స్టడీ చేస్తాం. బైబిల్ స్టడీకి బేసికల్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే వాక్యాన్ని అబ్జర్వ్ చేయడం. వాక్యాన్ని అబ్జర్వ్ చేయడం, దీన్ని అంటే ఎగ్జామిన్ చేయడం, పరీక్షించడం, సర్చ్ చేయడం, వెతకడం, లేకపోతే జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం, పరీక్షించడం. సో అంటే మనకి ఎగ్జామిన్, ఇన్స్పెక్షన్ 2 తెలుగులో ఆల్మోస్ట్ ఒకే మాట ఉంటుంది. వాక్యాన్ని జాగ్రత్తగా పరీక్షించడం, వాక్యాన్ని వెతకడం, సర్చ్ చేయడం. సో జనరల్గా ఈ అబ్జర్వేషన్ అనేది ఒక క్వశ్చన్లో నుంచి వస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది, వాట్ డస్ ఇట్ సే అని. బైబిల్లో చదివిన సపోజ్ ఒక 4 వచనాలు చదివాం, లేదా ఒక అధ్యాయం చదివాం, ఏం చెప్తుంది, వాట్ డస్ ఇట్ సే. దాంట్లో నుంచి మనకు అబ్జర్వేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అబ్జర్వేషన్ చేసిన తర్వాత, అంటే మనం జాగ్రత్తగా వెతికిన తర్వాత, మనం దాన్ని కనుగొన్న తర్వాత, మనకి వెతికింది, మనకు కనుగొనింది కరెక్టా కాదా అని
దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాం, అంటే క్రాస్ చెక్ చేసుకోవడం అనమాట. దీనికి కొన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి, అంటే ఎట్లా చేయాలనేది అనగా అది మనకి ఫర్దర్ క్లాసెస్లోకి వస్తాయి. సో దీన్ని ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు, వాట్ డస్ ఇట్ మీన్ అని. అంటే దీని భావం ఏంటి, ఇది ఏం చెప్తుంది, ఈ పర్టికులర్ స్క్రిప్చర్ పార్ట్ మనకి ఏం చెప్తుంది అని దాంట్లో ఏముంది అనేది చూస్తాము. చూసిన తర్వాత దీని భావం ఏంటి, అంటే కరెక్ట్గా ఏ మీనింగు ఇది బయటకు తీసుకొస్తుంది అని. థర్డ్ థింగ్ ఏం చేస్తామంటే దాన్ని అప్లై చేసుకుంటాం. అంటే వాక్యానికి మనకు వచ్చిన మీనింగ్కి రెస్పాండ్ అవ్వడం కానీ దానికి ఒబీడియన్స్ చూపించడం కానీ చేస్తాం. అప్లికేషన్, వాట్ షల్ ఐ డూ అనేది, నేనేం చేయాలా. సో బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ స్టడీ చేసేటప్పుడు ప్రాథమికంగా 3 ఉంటాయి. నాకేం చెప్తుంది, దీని మీనింగ్ అదేనా కాదా, దీని మీనింగ్ ఇదైతే ఇప్పుడు నేనేం చేయాలా, నేను ఎట్లా రెస్పాండ్ అవ్వాలా. సో ఈ ప్రొసీజర్ని మనం ఏమంటామంటే బైబిల్ స్టడీ అంటాం. దీన్ని ఒక ఆర్డర్లో చేస్తాం కాబట్టి సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అంటాం. సో మొట్టమొదటిది అబ్జర్వేషను, రెండవది ఇంటర్ప్రిటేషను, థర్డ్ది అప్లికేషన్. సో అబ్జర్వేషన్లో సర్చింగ్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. వెతుకులాట, పరీక్షించడం, అవునా కాదా కరెక్టేనా అని ఆ ఇన్స్పెక్షన్ అంత ఉంటుంది. దీనికి రూల్స్ ఎలా అనేది మనం ఫర్దర్గా చూస్తాం. అప్లికేషన్లో అంటే దాని మీనింగ్ అదైతే మరి నేను దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలా, నేను ఎలా స్పందించాలా, నేను దాన్ని ఎట్లా ఒబీడియన్స్ చూపించాలా, నా పార్ట్ ఏంటి, హౌ షుడ్ ఐ రెస్పాండ్ టు ద మీనింగ్ దట్ ఐ అండర్స్టూడ్ అవుట్ ఆఫ్ ద అంటే ఆ కాంటెక్స్ట్లో నుంచి నాకు ఏం అర్థమైంది అనేది. సో ఈ మూడింటిని కొంచెం ఎలాబొరేట్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్ని కొంచెం ఎలాబొరేట్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1, అబ్జర్వింగ్ ద టెక్స్ట్ అని. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వాట్ టు లుక్ ఫర్ అని, లేకపోతే వాట్ డస్ ద టెక్స్ట్ సే అని, ఆర్ వాట్ డు ఐ సీ ఇన్ ద టెక్స్ట్ అని. అంటే బైబిల్ చదివేటప్పుడు, అంటే బైబిల్ తీసి చదువుతున్నాం, దీంట్లో నేను దేనికోసం చూడాలి అనేది నాకు అర్థం అవ్వాలా. అంటే వాట్ టు లుక్ ఫర్ అని. అంటే ఎట్లా తెలుస్తుంది అంటే వాట్ డస్ ద టెక్స్ట్, అంటే ఇది ఏం చెబుతుంది, ఈ పార్ట్ ఆఫ్ ది బైబిల్ నాకేం చెప్తుంది, లేకపోతే ఈ పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్లో నాకేం కనిపిస్తుంది. నాకు అది చదివినప్పుడు నేను చూడగలుగుతుంది ఏంటి, లేకపోతే ఇది నాకు చెప్పేది ఏంటి అని. బైబిల్ చదువుతున్నప్పుడు 2 రకాలైన అనుభవాలు వస్తాయి. వి ఈదర్ లుక్ ఇన్ టు ద టెక్స్ట్ ఆర్ ఇట్ స్పీక్స్ టు అస్ అని. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి దాంట్లో నుంచి కొన్ని ఇష్యూస్ కనిపిస్తాయి, లేదా వాక్యం మనతో మాట్లాడుతుంది. బైబిల్ నాతో ఏం మాట్లాడుతుంది, లేకపోతే ఈ వాక్యంలో నాకేమి కనిపిస్తుంది అని. ఇది దీనికి అంటే ఈ అబ్జర్వేషన్ కరెక్ట్గా చేయడానికి మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ చెప్పాడు. ఏంటి ఆ మెథడ్స్ అంటే, ఫస్ట్ది కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ద టెక్స్ట్ అని. మీరు గమనించండి, వీఆర్ నాట్ రీడింగ్ ద బైబుల్, వీఆర్ గోయింగ్ టు స్టడీ ద బైబుల్ అని. సో స్టడీ చేయడం అంటే ఎఫర్ట్ అవసరం. అదే పడవ ఎటు కొట్టుకున్నట్టు వెళ్ళిపోతుంది అనుకోండి, దానికి మన ఎఫర్ట్ ఏమి లేదు. మన పని ఏంటంటే కూర్చుని చూడటం, ఏ ఎండ్కి వెళ్తున్నామా అని. అట్లా కాదు, మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అని మనం రోజు వేయడం స్టార్ట్ చేసినప్పుడు, ఆ డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఎఫర్ట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల మనకి ఈ అలవాట్లు ఏవైపోయినాయి అంటే, వాక్యాన్ని ఆడియో ఫార్మాట్లో వచ్చేసింది. బైబిల్ చదువుతారు, ఆడియో ఫార్మాట్ని పెట్టుకుని వినేస్తున్నారు. అంటే నేను చాలామంది దగ్గర చూసా, ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, BibleGateway.comలో మనకి చదువుకోవడానికి ఉంటుంది, ఆడియో స్పీకర్ ఐకాన్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కితే దానికి సంబంధించిన రీడింగ్ అంతా వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వర్క్ ఎక్కువైపోయింది అని చెప్పి బైబుల్ చదివిన దాన్ని ప్లే చేసేసుకుంటా హెడ్ఫోన్స్ పెట్టేసుకుని వర్క్ చేసుకుంటా చేస్తారు, కానీ అది కరెక్ట్ అయిన విధానం కాదు. కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను,
వేకువనే దేవుణ్ణి వెతకటం అనేది బైబిల్లో టు సీక్ ద లార్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ గివెన్ ఇన్ ద బైబిల్ అని. కాన్సన్ట్రేట్ చేసే టైము ఎప్పుడు ఉంటుంది అంటే ఈ బ్రెయిన్ మిగతా ఇష్యూస్తో ఆక్యుపై అయ్యి దాన్ని ఆలోచించే రిజర్వేషన్స్ బ్రెయిన్లో ఉన్న తర్వాత మనం బైబిల్ పట్టుకుని కూర్చుంటే ఆ కాన్సన్ట్రేషన్ రాదు. బెస్ట్ టైమ్ టు రీడ్ ద బైబిల్ ఎప్పుడు అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది, నిద్రపోతాం. లెగిసిన తర్వాత అంటే మనకున్న ఇష్యూస్లోకి ఎంగేజ్ అయ్యే ముందు, బ్రెయిన్ దాంట్లోకి వెళ్ళబోయే ముందు దేవుని దగ్గర కూర్చుని కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. క్వైట్ టైం అనే కాన్సెప్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ యాక్చువల్గా. సైలెంట్గా లెగవగానే దేవునితో, వాక్యంతో, ప్రార్థనలో స్పెండ్ చేసుకోగలిగే టైము ఆ క్వైట్నెస్ ఎందుకంటే బేసికల్గా ఫర్ కాన్సన్ట్రేషన్ అని. మైండ్ మాట్లాడినా ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయినా లేదు అంటే యూజువల్గా బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేసే కంటే ముందే కూర్చుని దేవునితో స్పెండ్ చేయడం మంచిది. ఎందుకంటే మనం మళ్ళీ మొహం కడుక్కుని బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో మనకున్న టైమే అట్లాంటిది, ఏదో రకంగా మైండ్ ఎంగేజ్ అయిపోద్ది ఏదో ఒక దాంట్లో. సో ఈవెన్ బిఫోర్ అవర్ మైండ్ గెట్స్ ఎంగేజ్డ్ ఇన్ టు థింగ్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు సీక్ ద లార్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని. వేకువనే దేవుణ్ణి వెతకటం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ దీంట్లో మన ఎఫర్ట్ మాత్రం చాలా ఉండాలి. బైబిల్ స్టడీలో కాన్సన్ట్రేట్ చేయాల. ఎంత క్వాంటిటీ చదువుతున్నాం అనేది కాదు, అది స్టార్టింగ్ స్టేజ్లో అర్థమైనా అర్థం కాకపోయినా ఒక 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదివేయండి అంటారు. సో కొంతమంది 1 ఇయర్లో బైబిల్ చదివేయాలి అని కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, కానీ అది బైబిల్ రీడింగ్ అయిపోతుంది. బైబిల్ రీడింగ్లో నుంచి ట్రూత్ని మనం బయటకు తెచ్చుకోవడం అనేది టఫ్ అవుతుంది. సో రీడింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్ అంటే కాదు, బైబిల్ రీడింగ్ చేయొచ్చు, కానీ మెచ్యూరిటీ వచ్చే కొన్ని ఏం చేస్తాము అంటే బైబిల్ స్టడీ అనేది ప్రామినెంట్గా మనలోకి రావాలి యాజ్ వి గ్రో ఇన్ ద లార్డ్. ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ బైబిల్ అట్లా క్వాంటిటీ చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకు నేర్పిస్తాం, చదువు ఒక 5 అధ్యాయాలు అంటే వాడు బైబిల్ దగ్గర ఒక కన్సిడరబుల్ టైం స్పెండ్ చేయడానికి నేర్చుకుంటాడు. సో హీ విల్ ఆ డిసిప్లిన్ వస్తుంది ముందు, టు స్పెండ్ సమ్ టైం, ఒక 1/2 అవర్ క్వాలిటీ టైం బైబిల్ దగ్గర స్పెండ్ చేయాలి అని ఒక డిసిప్లిన్ వస్తుంది. బట్ మెచ్యూరిటీలోకి వచ్చే కొంది బైబిల్ స్టడీలోకి వచ్చేటప్పటికి మనం ఎంత చదువుతున్నాం అనేది కాదు, చదివే దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎంత ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ద టెక్స్ట్, ఇది బేసికల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నోటీస్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్ అని. దాంట్లో చదివినప్పుడు ఏ ఉంది ఏమి లేదు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని కొంచెం వర్కౌట్ చేసుకుంటూ వెళ్దాం. నిన్నటి దాకా అంత క్లాస్ లాగా అయింది, ఇది కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా. మాథ్యూ 2nd చాప్టర్లో ఫస్ట్ 2 వర్సెస్ చూడండి. మాథ్యూ 2nd చాప్టర్లో ఫస్ట్ 2 వర్సెస్. చదువుతారా ఎవరన్నా? హలో, పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి, దీంట్లో మనకి ఏమున్నాయి ఏమి లేవు. చాలా చోట్ల క్రిస్టియానిటీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాక్యాన్ని చదివేటప్పుడు దాంట్లో ఏమున్నాయి ఏమి లేవు జనరల్గా చదవం. ఇది మొన్న లాస్ట్ టైం క్రిస్మస్లో సండే స్కూల్ స్కిట్లో ఇది పొరపాటు జరిగింది, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను దాంట్లోకి వస్తున్నా. ఏమేమి ఉన్నాయి చూడండి దాంట్లో. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే చదివేటప్పుడు వీ షుడ్ నోటీస్ దాంట్లో ఏమున్నాయి ఏమి లేదనేది మనం నోటీస్ చేయాలి. యేసు ప్రభు పుట్టిన తర్వాత అంతేనా? పుట్టినరోజా? క్రిస్మస్ రోజు కాదు, అంటే పుట్టినరోజే రాలేదు వాళ్ళు. అంటే మనం కొంచెం చదివితే వీళ్ళు వచ్చినప్పుడు బాలుడైన యేసుని కనుగొని అని ఉంటుంది.
అంటే యేసు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టున్నప్పుడు రాలేదు వాళ్ళు బేసికల్గా. ఎందుకు అంటే మనం చదివితే ఆ టైంకి యేసు ప్రభు పుట్టి దగ్గర దగ్గర 2 years అయి ఉంటుంది. అందుకే 2 years లోపల వాళ్ళందరిని చంపించేస్తాడు హేరోదు. ఇమ్మీడియట్గా రాలా, అదే రోజు చొక్క రావడం, యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం, ఇవన్నీ మనకి ట్రెడిషనల్గా యాడ్ అయిన ఇష్యూస్. పైగా ఏమన్నాడు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. ప్లూరల్ నంబర్ ఉంది కానీ ఎంతమందో మనకు లేదు. 3 గిఫ్ట్లు కాబట్టి 3 అని మనం అనుకున్నాం, కానీ 3 అని లేదు, ఒకళ్ళకంటే ఎక్కువ మంది. సో అంటే చిన్నప్పుడు V3 కింగ్స్ అని ఉండేది, దాని తెలుగులో ట్రాన్స్లేషన్లో తూర్పు దేశ జ్ఞానులు అని రాశారు. సో తెలుగులో ప్రాబ్లం లేదు, కానీ ఇంగ్లీష్లో అంటే 3 జ్ఞానులు, 3 గిఫ్ట్లు అంటే 3 గిఫ్ట్లు కాబట్టి 3 జ్ఞానులు అనుకోవడం అది రాంగ్ వే ఆఫ్ అప్రోచ్. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే దీనివల్ల నష్టం ఏంటంటే నష్టం లేకపోవచ్చు, కాకపోతే బైబుల్ చదివేటప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. జ్ఞానులు అని ఉంది, ఎంతమందో లేదు, ఒకళ్ళ కంటే మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత వచ్చారు, పుట్టినరోజు రాలా, పుట్టినరోజు ఆ రోజే రాలేదు, పుట్టిన తర్వాత వచ్చారు. సో ఆ చుక్క కరెక్ట్గా యేసు ప్రభు పుట్టినప్పుడే పుట్టిందా అంటే అట్లా పుట్టింది అనడానికి బేసికల్గా బైబిల్ ఆధారం లేదు. వాళ్ళు ఒక స్టార్ని చూసుకున్నారు, ఆ స్టార్ని చూసి అంతేనా అక్కడుందా, వాళ్ళు యూదుల రాజుగా యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానం యెరూషలేము వచ్చి యూదుల రాజు అయిన పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కు మేము ఆయన నక్షత్రం చూసాం. సో దట్ వాజ్ నాట్ అంటే బర్త్ ఆఫ్ ద స్టార్స్ కూడా జరగల, ఆయన నక్షత్రాన్ని చూసామన్నారు. ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితేమని చెప్పారు. అంటే జన్మ నక్షత్రాలు చూసి జాతకాలు చెప్పటం అనేది ఉంది. వీళ్ళు జ్ఞానులు కానీ ఈ జ్ఞానం దైవత్వానికి సంబంధించిన జ్ఞానమా, లోకానికి సంబంధించిన జ్ఞానమా? మీరు గమనించండి, లోకానికి సంబంధించింది. బైబిల్లో మనం యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్లో ఒక సిట్యువేషన్ చూస్తాం. స్పిరిట్ ఆఫ్ డివినిటీ కలిగిన ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే కరెక్ట్గా జరగబోయే విషయాల్ని చెప్తుంది. కానీ ఆమెలో ఏముంది, దయ్యం ఉంది, దురాత్మ ఉంది. ఈ దురాత్మ ప్రభావం వల్ల జరగబోయే విషయాల్ని కరెక్ట్గా చెబుతూ ఉంటుంది. పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలో దురాత్మ వెళ్ళిపోతే, ఒరే బాబు మా జీవనాధారం పోయింది అంటే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగినంత మాత్రాన అది పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచే వస్తుందా అంటే దురాత్మ దగ్గర నుంచి రావడానికి కూడా ఆస్కారం ఉంది. మనకు బైబిల్లో ఉంది అది. ఆ చిన్నదానిలో చాలా స్పెసిఫిక్గా, నాకు తెలుగులో ఏం పేరు ఉందో కాదు కానీ స్పిరిట్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది ఇంగ్లీష్లో, సోది చెప్పే ఆత్మ. సో అట్లాంటి దురాత్మ ఉంది. ఈ దురాత్మ ఏం చేస్తుంది అంటే జరగబోయే వాటి గురించి చెప్తుంది. ఎందుకు, ఇప్పుడు దేవుని క్రియేషన్లో అందరికంటే జ్ఞానవంతులు ఎవరు అంటే లూసిఫరే. దేవుని క్రియేషన్లో ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్ ఎవరు అంటే లూసిఫర్. సో ఆ జ్ఞానం ఉపయోగించుకుని ఈ సైతాను ఏజెంట్లు కాబట్టి జరగబోయే విషయాల్ని ప్రిడిక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఆస్ట్రాలజీని బట్టి కూడా జాతకాలు చెప్పే అలవాటు ఉంది. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, జమాలజీ, ఇవన్నీ బేసికల్గా ఇవన్నీ ఈవిల్స్ అంటే ఈవిల్ ప్రాక్టీసెస్, కరెక్ట్ ప్రాక్టీసెస్ కాదు. వాళ్ళు లోకానుసారంగా జ్ఞానులు. వాళ్ళు ఏదో ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని, నక్షత్రాలని బేస్ చేసుకుని పలానా చోట పుట్టడానికి ఆస్కారం ఉందని వచ్చారు. నక్షత్రాలు ఏమన్నా మహిమ ఉండటానికి ఆస్కారం ఉందంటారా దీంట్లో? ఉందా? బేసికల్గా లేదు. మనకు అట్లా చెప్పలా. మేము తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని కనుక్కున్నాం, వచ్చాం. ఆ నక్షత్రానికి ఏమన్నా స్పెషాలిటీ ఉన్నట్టు బైబిల్లో ఎక్కడన్నా రాశారా? రాయలా. ఇది లేదు బైబిల్లో. కానీ నక్షత్రాన్ని చూసి వచ్చినట్టు మాత్రం ఉంది. సో ఆ పాయింట్ ఒకటి తెలిసింది.
వీళ్ళు ముగ్గురా అంటే అది లేదు బైబిల్లో. ఒకరికంటే ఎక్కువ జ్ఞానులు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు, మనకు తెలియదు. కానీ ఏమనుంది యేసు ప్రభు పుట్టిన తర్వాత. సో మనం బైబిల్ని మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాలి. బైబిల్ స్టడీ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి మనం ఏం చేయాలంటే నోటీస్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దానికి మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని, అంటే వాళ్ళు ఇచ్చిన వి నీడ్ టు రీడ్ కేర్ఫుల్లీ అని, చాలా జాగ్రత్తగా బైబిల్ని ప్రతి పదాన్ని చదవటం అలవాటు చేసుకోవాలి. మనకేమైపోతుంది అంటే కొన్ని ట్రెడిషన్స్ ఉండిపోతాయి, చిన్నప్పటి నుంచి మనం కొన్ని నేర్చుకున్నవి ఉండిపోతాయి, అవి మైండ్లో ప్లే అవ్వడం మొదలు పెడతాయి. మనం దాన్ని సిమిలారిటీ కనిపించగానే మనం స్కిప్ చేసుకుంటూ చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ తెలుసు, అంటే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామని. కానీ బైబిల్ స్టడీ చేసేటప్పుడు మాత్రం అట్లా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ప్రతిదాన్ని జాగ్రత్తగా, అంటే ఒక 2 వచనాలు చదివాం, 2 వచనాల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. చదివిన తర్వాత వీ నీడ్ టు రీడ్ ఇట్ రిపీటెడ్లీ అని, మరలా 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, 4 సార్లు కావచ్చు చదవాలా. పేషెంట్ అంటే ఓపికతో చదవాలా, తొందరపడకూడదు. నేను అంటే కొన్నిసార్లు అవుతుంది, మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక్క వచనానికి దగ్గర 4-5 రోజులు పట్టేస్తుంది. ఎంతసేపటికి దాన్ని స్టడీ చేయడం అయిపోతుంది. అది దాటి ముందుకు వెళ్ళాలి అంటే మిగతా మెసేజ్ అంతా ఒక అరగంటలో వచ్చేస్తుంది. ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను ఈరోజు మార్నింగ్ చెప్పా. ఈ మార్నింగ్ చెప్పిన పాయింట్ నేను ఆల్మోస్ట్ 2 రోజుల నుంచి వాక్యాన్ని రిపీటెడ్ చదువుతూ ఉంటే లింక్ కనిపించింది. ఏంటి? పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు, యేసుప్రభు వాళ్ళు నడుచుకోవాలంటే లోకాన్ని ప్రేమించొద్దన్నాడు. ఈ రెండిటికి మధ్యలో ఒక లింక్ ఉంది. మనకి 1 జాన్ 2nd చాప్టర్లో చదివితే లింక్ కనిపించదు. రిపీటెడ్గా చదువుతూ ఉంటే దీనికి ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు అర్థమైంది. దాన్ని వెతకడం మొదలు పెడితే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కనిపించింది. మీలో గొడవలు ఎందుకు ఉన్నాయి అంటే ఇంటర్నల్గా మీరు చేసే స్పిరిచువల్ ఫైట్ నుంచి. సో లోకానుసారమైన ప్రేమ లోపల ఉన్నప్పుడు దాని రిజల్ట్ మనుషుల మధ్యలో గొడవలు తీసుకొస్తుంది. సో మనుషుల మధ్యలో గొడవలు పోవాలంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడు లోకానుసారమైన ప్రేమని వదిలిపెట్టాలి. సో అదొక లింక్ ఉంది. అది ఎలా వస్తుంది అంటే ఓపికగా రిపీటెడ్గా వాక్యాన్ని చదవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నానండి, ఒక 2-3 డేస్ పట్టేస్తుంది. ఒక్క పాయింట్ ఆఫ్ స్క్రిప్చర్ దగ్గర ఆగిపోతుంది. అక్కడ దాన్ని ఒక 15-20 వర్షన్స్ తెలుగు, ఇంగ్లీషు రకరకాలుగా చదివితే కానీ కొన్నిసార్లు దాంట్లో ఏమి మనం గబగబ ముందుకెళ్ళొద్దు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం నోటీస్ చేయగలిగి ఉండాలి, ఏమేమి మనకి పాయింట్స్ రాగలిగి ఉండాలి, ఏమేమి రాసింది, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఓపికగా చదవాలా. చదువుతా కొన్నిసార్లు ప్రార్థనాపూర్వకంగా కూడా చదవాల్సి వస్తుంది. ప్రేయర్ఫుల్గా వాక్యాన్ని కన్సిడర్ చేసుకుని చదవాల్సి వస్తుంది. చిన్న ఎలిమెంట్స్ దగ్గర పెద్ద డీవియేషన్స్ వచ్చి దేవుళ్ళలో నుంచి తప్పిపోయిన సంఘాలు చాలా ఉన్నాయి. చిన్నవి సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటాడు. చాలా సింపుల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ చిన్న ట్విస్ట్ స్టార్టింగ్లో కొంచెమే ఉంటుంది. అంటే విజయవాడ సిటీ ఐడియా ఉంటే అర్థమైపోద్ది. అటు బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి స్టార్టింగ్, ఈ బందర్ రోడ్డు అయితే ఏలూరు రోడ్డు అంతే. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళాలంటే 1.5 గంటల టైం పట్టుద్ది. ఎందుకు? స్లోగా డీవియేషన్. ఆ చిన్న డీవియేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా మ్యాసివ్ అయిపోతుంది. సో ఎక్కడన్నా అంటే అంత చిన్న డీవియేషన్ మనం అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదు అంటే నేను మీకు చెప్పాను, మోసానికి 2 రకాల పదాలు వాడారు గ్రీక్లో. సూడో అనే మాట ఉంటుంది. ఇప్పుడు ప్రేమకు కూడా మనకి ప్రేమ అంతా ఒకటే. వాళ్ళకి ఈరోస్ అంటే ఒకటి, ఫిలాయో అంటే ఒకటి, అగాపే అంటే ఒకటి. సో ఒక్కొక్క ప్రేమకి ఒక్కొక్క పదం వాడారు. అట్లా గ్రీక్లో మోసానికి రెండు సూడో అనే మాట, సూడోపోడియా అంటారు. అంటే ఫాల్స్ అంటే సూడో అంటే ఫాల్స్ అని, అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం,
అంటే ఇప్పుడు ఇది సపోజ్ శాంసంగ్ ట్యాబ్ కోసం మీరు వచ్చారనుకోండి, ఇదేదో లోకల్ ఇదే శాంసంగ్ అంటే నేను అంటే సూడో శాంసంగ్ అని అంటే అబద్ధం చెబుతున్నా, లేనిది ఉన్నట్లుగా చెప్పటం. దీన్ని ఒక టైప్ ఆఫ్ మోసం, అంటే కంప్లీట్ రివర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే ఇటు వెళ్తే విజయవాడ వస్తుంది, ఇటు వెళ్తే బాంబే వస్తుంది. ఎవరిని వచ్చి బాంబే ఎటు వెళ్ళాలి అంటే ఇటు వెళ్ళటం అని చెబితే దాన్ని సూడో అంటారు. కంప్లీట్ అబద్ధం చెప్పటం. ఇంకొక మాట ఉంది ప్లనయో అని. ప్లనయో అంటే అర్థం ఏంటంటే ఇటే బాంబే అని చెప్పి నేను అంటే బాంబే కొంచెం యాంగిల్ మార్చామనుకోండి, హైదరాబాద్ నుంచి కొంచెం యాంగిల్ మారిస్తే వాడు బాంబే వెళ్ళకుండా ఇటు నుంచి గోవా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్షన్ ఇటే ఉండొచ్చు, కానీ స్టార్టింగ్లో చిన్న డీవియేషను ఏమవుతుంది అంటే రీచ్ అవ్వాల్సిన టార్గెట్కి రీచ్ అవ్వకుండా, అంటే డెస్టినేషన్ వచ్చేదాకా అర్థం కాదు. డైరెక్షన్ ఏమో రైట్ వేలోనే ఉంటుంది, కానీ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కొంత ఉంటుంది. ఆ డీవియేషన్ ఏం చేస్తుంది అంటే రైట్ వేలో వెళ్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అసలు పాయింట్ని రీచ్ అవ్వకుండా ఎక్కడో పక్కకి వెళ్ళిపోతాం. అంటే బాణాన్ని ఏం చేసి కొడితే టార్గెట్కి తగలకుండా పక్కకు తగిలినట్టు. డైరెక్షన్ అంతా కరెక్టే ఉంది, చూపు కూడా కరెక్టే ఉంది, కానీ ఆ ఎయిమ్ చేయడంలో కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి, దాన్ని ప్లనయో అంటారు. బైబిల్లో సైతాను విశ్వాసుల దగ్గర తీసుకొచ్చే మోసాన్ని ప్లనయో కింద చూపించాడు. సూడో చెప్పడు, వేరే చెప్పరు. బైబిల్లో ఉన్నదే బైబిల్ డైరెక్షనే, కానీ కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది. సో ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చదవాలా, రిపీటెడ్గా చదవాలా, 1కి 4 సార్లు 5 సార్లు అవసరమైతే ఎన్నిసార్లు అయినా చదవాలా. అట్లా చదవాలంటే ఓపిక అవసరం, ఓపికతో చదవాలా, ప్రేయర్ఫుల్గా చదవాలా. మనకు బైబిల్ గురించి అర్థమైంది ఏంటంటే దీని వెనకాల దేవునికి ఒక పర్పస్ ఉంది. ఏ పర్పస్ కోసం దీన్ని నువ్వు ఇక్కడ పెట్టావు, ఉద్దేశం లేకుండా పర్పస్ లేకుండా దేవుడు దాన్ని రాయించడు. పర్పస్ని కోసం చదవాలా, ఇంక్యూజిటివ్గా చదవాలంటే ఆశతో చదవాలా, మనలో దానికి సంబంధించిన ఆశ రావాలా. సో ఇంక్యూజిటివ్నెస్ అంటే ఏముంటుందో తెలుసుకోవాలని ఆత్రత ఉంటుంది చూసారా, ఆత్రం ఉంటుంది చూసారా, ఆత్రపట్టం అంటారు. ఆత్రం ఉండాలి వాక్యం చదివినప్పుడు, దీంట్లో ఏదో ఉంది అని అటువంటి ఆత్రంతో కూడిన వెతుకులాట మనకు కనిపించాల. మూడవది ఏమన్నాడంటే యాక్యురేట్గా చదవాలన్నాడు. సో బైబిల్ స్టడీ చేసేటప్పుడు అబ్జర్వేషన్లో స్పెసిఫిక్గా 3 ఇష్యూస్ ఉంటాయి. యూ నీడ్ టు కాన్సన్ట్రేషన్ అబ్సల్యూట్గా పెట్టాలి. ఎందుకంటే వీఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ బట్ వీ వాంట్ టు స్టడీ ద బైబిల్ అని. సో కాన్సన్ట్రేషన్ అబ్సల్యూట్గా ఉండాలా. బైబిల్లో ఏమి రాసింది ఏమి రాసలేదు అనేది నోటీస్ చేయాలా. అది నోటీస్ చేయాలంటే మాత్రం ఇది చేయాలా. వీ నీడ్ టు రీడ్ ఇట్ కేర్ఫుల్లీ, రీడ్ ఇట్ రిపీటెడ్లీ, రీడ్ ఇట్ పేషెంట్లీ, రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ, రీడ్ ఇట్ పర్పస్ఫుల్లీ అండ్ రీడ్ ఇట్ ఇంక్యూజిటివ్లీ. సో అంటే ఆ యాటిట్యూడ్తో బైబిల్ దగ్గర కూర్చుని చదవాలా. సో ధ్యానం చేస్తా దాన్ని యాక్యురేట్గా చదవాలా. పదాలు అంటే కొన్నిసార్లు చదివేటప్పుడు ఇటు మాట అటో అటు మాట ఇటో, క్షేమకి క్షేమానికి చాలా తేడా ఉంటుంది కదా. క్షేమం అంటే మంచి జరగటం, క్షేమం అంటే చెడు జరగటం. క్షేమం అంటే గుడ్ అని, క్షేమం అంటే బ్యాడ్ అని. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో యాక్యురేట్గా చదవటం నేర్చుకోవాలి. సో కాన్సన్ట్రేషన్ అవసరం, దాన్ని డెలిజెంట్గా ఓపిక్గా చదవటం అవసరం, యాక్యురేట్గా చదవడం అవసరం. సో ఇది అబ్జర్వేషన్లో మనం చేయాల్సిన ఇష్యూస్. ఓకే, కామన్ మిస్టేక్స్ ఏంటి అబ్జర్వేషన్లో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఫెయిలింగ్ టు సీ ఆల్ ద డీటెయిల్స్ అని. చాలా చోట్ల ఏమవుతుంది, మనకి సపోజ్ హెల్త్ బాగాలేదు, చదువుతున్న టెక్స్ట్లో ఎక్కడో హీలింగ్ గురించి ఒక మాట ఉంటుంది, లేకపోతే మనం ఏదో ప్రాబ్లంలోంచి వెళ్తున్నాము, కంఫర్టింగ్ వర్డ్ ఏదో కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే మిగతా డీటెయిల్స్ కంటే దీని మీద ఫోకస్ ఎక్కువ చేసి దీన్ని చదివేసుకుని దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ టెక్స్ట్లో ఉన్న ప్రతి డీటెయిల్ని మనం చదవము, మనకు ఆ టైంలో యూజ్ఫుల్గా ఉన్న డీటెయిల్స్ విషయంలోనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది మిస్టేక్. బైబిల్ స్టడీలో అబ్జర్వేషన్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ఫెయిలింగ్ టు సీ ఆల్ ద డీటెయిల్స్ అని. ఎందుకు అంటే
దేవుడు చేసిన దాంట్లో చెప్పిన దాంట్లో ఆ డీటెయిల్స్ మనం మిస్ అయినప్పుడు కొన్నిసార్లు వాటిని మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ ప్రామిసెస్, అబ్రహాంకి దేవుడు స్పెసిఫిక్గా చేసిన ప్రామిసెస్ ఉన్నాయి. అది అబ్రహాం జీవితంలో నెరవేర్చబడటానికి ఖచ్చితంగా నెరవేర్చబడి, మిగతా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడవచ్చు, పడకపోవచ్చు. ఇప్పుడు బైబిల్లో చాలా ప్రామిసెస్ ఉంటాయి. ఈ ప్రామిసెస్ దేవుడు కొంతమందికి స్పెసిఫిక్గా ఇచ్చాడు. ఇప్పుడు తలగా చేస్తాను, తోకగా చేయను అని ఎవరికి చెప్పాడు? అబ్రహాంకి చెప్పాడు కదా. ఎప్పుడు చెప్పాడు? తండ్రిని ఇంటిని విడిచిపెట్టరమ్మన్నాడు. మనం డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉండే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. అది ఎవరికి చెప్పాడు? ఎవరైతే శిష్యులుగా చేయడానికి రెడీ అవుతారో, బాప్తిజం ఇచ్చి దేవుడు చెప్పిందని బోధిస్తారో వాళ్ళతో దేవుడు చెప్పిన మాట. సో దాంట్లో యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడై ఉంటాడు అన్న మాట ఒక ప్రామిస్ కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ మిస్ ద డీటెయిల్స్ టోటల్లీ, ఈ మాటలు అంటే మన అబ్జర్వేషను రాంగ్ కంక్లూజన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్క్రిప్చర్ చదువుతున్నప్పుడు, దాని కాంటెక్స్ట్ని మనం చదువుతున్నప్పుడు మనం ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మనకు కావాల్సిన జవాబు ఆ స్క్రిప్చర్లో కనిపించినా ఆ జవాబు చుట్టూ ఉన్న డీటెయిలింగ్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మంచి దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చాడు, తండ్రి ఇంటిని సొంత వాళ్ళందరిని వదిలిపెట్టేసి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అంటే ఎడారి ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. అక్కడ అబ్రహాంకి కొన్ని ప్రామిసులు అవసరమైనవి. అబ్రహాంకి స్పెసిఫిక్గా ఇచ్చిన ప్రామిసులు కొన్ని ఉన్నాయి. అది అబ్రహాంకి ఇచ్చినయే. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి దేవుడు కొన్ని స్పెసిఫిక్గా ప్రామిస్ చేశాడు. ఏమని? 7th ఇయర్ నువ్వు పంట వేయొద్దు, కల్టివేట్ చేయొద్దు. 7th ఇయర్ జూబ్లీ ఇయర్ కింద నువ్వు ల్యాండ్ను వదిలేసేయి. 6th ఇయర్ నీకు డబుల్ ఈల్డింగ్ ఇస్తాను, 2 పంటను ఇస్తాను, దాంతో నువ్వు తింటా. 7th ఇయర్ నువ్వు పని చేయొద్దు అన్నాడు. ఇది ప్రామిస్ ఇజ్రాయెల్కి. అది బైబిల్లో ఉంది కదా అని చెప్పి నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, నాకు లేదు అది. ఇప్పుడు ఒకసారి ఒక్కొక్క చోట మెసేజ్ విన్నాను, సబ్బాతు దినాన్ని పాటిస్తే దానివల్ల దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏముంటాయి. సో క్రిస్టియన్స్కి సండే సబ్బాతు, సో ఆదివారం చర్చికి వస్తే ఏవి దీవెనలు వస్తాయి అని చెప్పి దాన్ని చర్చికి అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అది కరెక్ట్ డీటెయిలింగ్ కాదు. అది సబ్బాతు ఆచరించమని ఎప్పుడు చెప్పాడు ఇజ్రాయెలైట్స్కి? వాళ్ళకి వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఆలోచించండి, బానిసత్వంలో ఉన్న ఐగుప్తు దేశంలోంచి ఎడారి మార్గంలో నుంచి వాళ్ళని ప్రామిస్డ్ ల్యాండ్లోకి తీసుకొచ్చి రెస్ట్ ఇచ్చాడు. రెస్ట్ ఇచ్చిన తర్వాత దాని మెమోరియల్గా 7th డే సాబత్ డేని 7th ఇయర్ ఆఫ్ జూబిలీ కింద చేయమని ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా. మనకి హీబ్రూస్ 4th చాప్టర్లో ఏముంటుంది? విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉంది. మనకి ఇంకా సబాటికల్ రెస్ట్లోకి మనం వెళ్ళలా. సబాటికల్ రెస్ట్లోకి మనం వెళ్ళనప్పుడు సాబత్ని మనం పాటించాల్సిన అవసరం ఉందా అంటే ఎప్పుడు చెప్పాడు ఇజ్రాయెలైట్స్కి? వాళ్ళకి సాబాటికల్ రెస్ట్ ఇచ్చింది. బానిస దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో ఉన్నారు, స్లేవరీలోంచి బయటకు తీసుకొచ్చాడు వాళ్ళని. అంటే ఎడారి ప్రాంతం గుండా తీసుకొచ్చి ప్రామిస్డ్ ల్యాండ్లోకి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి వాగ్దానం చేసిన ప్రామిస్ చేసిన ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రెస్ట్ ఇచ్చి, మీకు అక్కడ నుంచి తీసుకొచ్చాను, నేను ఇప్పుడు మీకు రెస్ట్ ఇస్తున్నాను. సో టు కమామరేట్, అంటే దీని మెమరీలో దీన్ని గుర్తుంచుకోవడానికి, ఒకప్పుడు మనం ఏంటి, దేవుడు మనల్ని ఎట్లా తీసుకొచ్చాడు, దీన్ని గుర్తు చేసుకోవడానికి నువ్వు ట్రావెలింగ్ పెట్టుకోవద్దు, ఎక్కువ దూరాలు తిరగొద్దు, ఏం పని చేయొద్దు. ఆ రోజు రెస్ట్ని అబ్జర్వ్ చేసి, ఒకప్పుడు మీరు బానిసత్వంలో ఎట్లున్నారు, ఇప్పుడు ఎలాంటి రెస్ట్లో ఉన్నాము అని దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఆ డేని మీరు పాటించండి. 7th ఇయర్ని పాటించండి. అట్లా చేస్తే బికాజ్ యూ, అంటే దేవుడు చేసిన కార్యాన్ని మీరు మెమరైజ్ చేసుకుని దాన్ని ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని ఓల్డ్ టెస్టిమెంట్లో సాబత్ని ఫాలో అయిన వాళ్ళకి బెనిఫిట్స్ చెప్పాడు.
కానీ న్యూ టెస్టిమెంట్ మనం చదివితే మనం ఇంకా విశ్రాంతిలోకి ప్రవేశించలా. మనం ఇంకా అరణ్య మార్గంలో ఉన్నాం. క్రిస్టియన్ లైఫ్ అనేది ఇది డెజర్ట్లో వీళ్ళు వెళ్తున్న ట్రావెల్ లాంటిది. మనం ప్రామిస్ ల్యాండ్లోకి ప్రామిస్ ల్యాండ్లోకి మనకి ఇంకా స్థిరపరచబడలా. మనకి సబాటికల్ రెస్ట్ ఇంకా ఉంది. వి డింట్ ఎంటర్. సో మనకి శాబత్ని మనం ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన అవసరత లేదు. మరి ఎందుకు, మరి సండే ఎందుకు అంటే డే ఆఫ్ రిజరక్షన్ కాబట్టి. మీరు గమనించండి, ఎర్లీ చర్చ్లో ఉట్టి సండేనే గ్యాదర్ అయ్యారని లేదు. ప్రతి ఇంట ప్రతిరోజు రొట్టె విరిచే వాళ్ళని ఉంది కదా. అపోస్తుల టీచింగ్లో అపోస్తుల బోధ ఎందును, ఫెలోషిప్ సహవాసం ఎందును, రొట్టె విరుచట ఎందును, ప్రార్థన ఎందును కంటిన్యూస్గా ఉన్నారు. ఎడతెగక వాళ్ళు కంటిన్యూస్గా ఫెలోషిప్లో ఉండేవాళ్ళు. సండే స్పెసిఫిక్గా ఏమయ్యేది అంటే వీళ్ళు వెళ్ళే మిషన్ వర్క్కి కావాల్సిన ఆఫరింగ్స్ గ్యాదర్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, ఇది కొంచెం స్పెసిఫిక్గా జరిగేది. సండే ప్రతిరోజు ఫెలోషిప్ నడిచేది, చర్చ్ గ్యాదరింగ్ ఉండేది. సండేస్ స్పెసిఫిక్ వర్క్స్ జరిగాయి. వేరే చోటకి మినిస్ట్రీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దానికి మనీ కావాలా, సో ఆఫరింగ్ గ్యాదర్ చేసుకోవడం, నెక్స్ట్ దానికి ప్లాన్ చేసుకోవడం, ఏమి చేయాలని. ఇది సండేస్ స్పెసిఫిక్గా జరిగింది. స్లోగా అది సండే కింద కన్వర్ట్ అయిపోయింది. రిజరక్షన్ డేని లెగ్సాడు కాబట్టి క్రైస్తవుడు విశ్వాస రిజరక్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు ఆ రోజు సెలవు ఉంది కాబట్టి మనం ఆ రోజు చర్చ్ లాగా గ్యాదర్ అవుతాం. అదే దుబాయ్ వెళ్ళామనుకోండి, వాళ్ళు ఫ్రైడే చర్చ్ జరుగుతుంది, అక్కడ సండే జరగదు. అంటే సండే జరగకపోతే వాళ్ళకున్న ఆశీర్వాదాలు పోతాయా? ఫ్రైడే జరిగితే ఆశీర్వాదాలు రావా? కాన్సెప్ట్ అది కాదు. సో మనకి డీటెయిల్స్ ఎప్పుడైతే మిస్ అవుతామో మనం రాంగ్ కంక్లూజన్లోకి వెళ్తాం. సో బిగ్గెస్ట్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే వీ ఫెయిల్ టు సీ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద స్క్రిప్చర్. మనకి హత్తుకునేది మనకి అంటే మనకు చదివినప్పుడు మనకి హృదయానికి హత్తుకునే వర్డ్ ఏదో ఉంటుంది, దాన్ని పట్టుకుంటాము, దాని చుట్టూన్న డీటెయిలింగ్ మాత్రం అవాయిడ్ చేస్తాం. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ అబ్జర్వింగ్ ద స్క్రిప్చర్స్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం కాదు, సీయింగ్ వాట్ ఈస్ నాట్ ఇన్ ద టెక్స్ట్ అని. బైబుల్లో లేని దాన్ని మనం ఊహించుకోవడం చేస్తాం. చాలాసార్లు జరుగుతుంది ఇది, బైబుల్లో లేని దాన్ని ఊహించుకోవడం. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది మేము స్టాన్లీ గారు డాక్టర్ని దీనికి వెళ్ళినప్పుడు, సౌండ్ డాక్టర్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నది. యేసు ప్రభు గురించి జాన్ ద బ్యాప్టిస్ట్ విట్నెస్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆత్మలో అగ్నిలో బాప్తిజం ఇస్తాడని. హీ విల్ బ్యాప్టైజ్ యూ ఇన్ హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ అని. యేసు ప్రభు యాక్ట్స్ 1st చాప్టర్లో మాట్లాడేటప్పుడు మీరు కొద్ది రోజులు యెరూషలేములో వెయిట్ చేయండి, మీకు హోలీ స్పిరిట్ బ్యాప్టిజం వస్తున్నాడు కానీ ఫైర్ బ్యాప్టిజం వస్తుందని చెప్పలా. కాకపోతే ఆ రోజు అగ్ని జ్వాలల వలె అని ఉంది, లైక్ టంగ్స్ ఆఫ్ ఫైర్ అన్నాడు కానీ యాక్చువల్గా ఫైర్ అని మాత్రం బైబిల్లో లేదు. ఇది మనం చదువుతున్నప్పుడు మనకు అంటే మనం లేనిది మనం చూసింది ఏంటి తెలుసా? హోలీ స్పిరిట్ బ్యాప్టిజం ఒకటి, ఫైర్ బ్యాప్టిజం ఒకటి అని అనుకున్నారు. ఫైర్ బ్యాప్టిజం అంటే ఏంటి? ఇది ఏంటి అదేంటి? ఫస్ట్ టైం జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పినప్పుడు సరిగ్గా రిపెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, రిపెంట్ కానోళ్ళు ఉన్నారు. అక్కడ జాన్ ప్రకటిస్తున్నప్పుడు బిలీవర్స్ నాన్ బిలీవర్స్ బ్యాచ్ ఇద్దరు ఉన్నారు. రిపెంట్ అవుతున్న వాళ్ళు బ్యాచ్, రిపెంట్ కాని బ్యాచ్ ఉన్నాడు. సో అక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు హోలీ స్పిరిట్లో బ్యాప్టిజం ఇస్తాడు, ఫైర్లో బ్యాప్టిజం ఇస్తాడని చెప్పాడు. యాక్ట్స్ 1st చాప్టర్లో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు కేవలం శిష్యులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఈయన మాట్లాడితే ఏమన్నాడంటే హోలీ స్పిరిట్ బ్యాప్టిజం గురించే మాట్లాడాడు, ఫైర్ బ్యాప్టిజం గురించి మాట్లాడాల. ఫైర్ బ్యాప్టిజం అంటే ఏంటి? కంప్లీట్గా బ్యాప్టిజమా అంటే టు ఫుల్లీ ఇమ్మర్స్ అని నేను మీకు చెప్పాను కదా. అక్కడ అంటే అప్పుడున్న ట్రేడ్ లాంగ్వేజ్ ఎక్కువ షిప్పుల్లో ట్రాన్స్పోర్ట్ జరిగేది. షిప్ మునిగిపోయింది, నీళ్ళల్లో సింక్ అయిపోయింది అన్న మాటకి షిప్ బ్యాప్టిజం తీసుకుంది అని రాస్తారు. అది జనరల్గా వాళ్ళకున్న కమర్షియల్ లాంగ్వేజ్ అప్పుడున్న వాళ్ళు.
సో బ్యాప్టిజం అంటే టు కంప్లీట్లీ ఇమ్మర్స్ అని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ అన్నాడు, కాంబినేషన్ ఆఫ్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్ ఉన్నారు. ఇక్కడ బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నాడు, ఫైర్ గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఇక్కడ కేవలం బిలీవర్స్ ఉన్నారు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో ఫలించిన వాళ్ళు ఏం చేస్తాడు తండ్రి? యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు దేంట్లో ముంచబడతారు? అది బిలీవర్స్ నాన్ బిలీవర్స్ ఉన్నప్పుడు ఇద్దరిని అడ్రస్ చేస్తా. అటు హోలీ స్పిరిట్లో బ్యాప్టిజం ఇవ్వాలన్నా ఈయనే, తీర్పు తీర్చేది ఎవరు? తీర్పు తీర్చడానికి ఎవరు రాబోతున్నారు? యేసయ్య రాబోతున్నాడు. అగ్నిగుండంలో ఎవరు వేస్తారు? యేసు ప్రభు వేస్తాడు పనికిరాని వాళ్ళందరినీ, వేస్ట్ని. హోలీ స్పిరిట్లో బ్యాప్టిజం ఇచ్చాయని ఈయనే, ఫైర్లో బ్యాప్టిజం ఇచ్చాయన ఈయనే. హోలీ స్పిరిట్లో ముంచేవాడు ఈయనే, అగ్నిలో ముంచేసేవాడు కూడా ఈయనే అని యేసు ప్రభు గురించి చెప్పాడు. సియోన్లో నేను ఒక రాయిని పెట్టాను కదా, ఉంటుంది కదా బైబిల్లో, ఆ స్టోన్ ఉంటుంది సియోను, దాన్ని కేర్ఫుల్గా ఆలోచిస్తే తలకి పండుకోవడానికి పనిచేస్తుంది. ఆ రాయిని మనం కేర్లెస్గా హ్యాండిల్ చేస్తే కాలుకి అడ్డురాయి అయిపోద్ది. అంటే యేసు ప్రభు దగ్గర జాగ్రత్తగా ఉంటే నిద్రపోవచ్చు, యేసు ప్రభు దగ్గర ఎట్టబడతట్టుంటే ఆయనే కాలుకి అనేక మంది తొట్టిల్లు పట్టడానికి ఆ రాయి, అంటే రాయికి నేనే పెట్టానని దేవుడు రాస్తాడు యెషయా గ్రంథంలో. సో యేసు ప్రభు హోలీ స్పిరిట్లో బ్యాప్టిజం ఇవ్వాలన్నా యేసయ్యే, పనికిరాని వాళ్ళని ఫైర్లో బ్యాప్టిజం ఇవ్వాలన్నా యేసయ్యే. జాగ్రత్త, వెన్ హీ హ్యాస్ కమ్ టు గివ్ అస్ బ్యాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్, ఆయన ఇగ్నోర్ చేస్తే తర్వాత ఫైర్లో బ్యాప్టిజం ఇస్తాడు. అది శిష్యుల దగ్గర మాట్లాడేటప్పుడు ఫైర్ బ్యాప్టిజం గురించి మాట్లాడలేదు. మీరు గమనించండి, మీరు తర్వాత అపోస్తల కార్యాల దగ్గర నుంచి మీరు చదవండి, పెంటెకోస్తు దినం దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫైర్ బ్యాప్టిజం అన్న పేరు లేదు, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అన్న పేరే ఉంది. లేనిది బైబిల్లోకి చదవటం మొదలుపెట్టారు. హోలీ స్పిరిట్ బ్యాప్టిజం ఒకటి ఉంది, ఫైర్ బ్యాప్టిజం ఒకటి ఉంది. ఈ ఫైర్ బ్యాప్టిజం అని దాని మీద పేర్లు పెట్టేసుకుని మినిస్ట్రీ పేర్లు కూడా ఉన్నాయి. దహించే అగ్ని ఎవరిని దహిస్తుంది? వేస్ట్ని దహిస్తుంది అగ్ని. దహించేది దేన్ని? ఫలించని కొమ్మని పడేస్తే దాన్ని దహించేది అగ్ని. మీరు గమనించండి, క్రియేషన్ ఎండ్ ఏమైపోతుంది? నూతన ఆకాశం నూతన భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత వేస్ట్ మొత్తం ఏమవుతుంది? ఇట్ విల్ బి ట్రీటెడ్ విత్ ఫైర్. స్టార్టింగ్ తీర్పు ఫ్లడ్ రూపంలో వచ్చింది, లాస్ట్ డేస్లో తీర్పు ఏ రూపంలో రాబోతుంది? ఫైర్ రూపంలో. ఫైర్ అంటే ఫైర్ అనాయింటింగ్, అంటే ఫైర్ అనాయింటింగ్ అన్న మాట లేదు. మీరు బైబిల్ మొత్తంలో చదవండి, ఫైర్ అనాయింటింగ్ అన్న మాట కనిపించదు. ఇది లేనిది మనం చదువుకున్నది లోపలికి, రీడింగ్ ఇన్ టు ద టెక్స్ట్ విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ దేర్ అని. సో ఒకటి డీటెయిల్స్ మిస్ అవ్వడం. బైబిల్ అబ్జర్వేషన్లో మనం చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే డీటెయిల్స్ మిస్ అవ్వడం. కొన్ని డీటెయిల్స్ని గమనిస్తాం, అబ్జర్వ్ చేస్తాం, కొన్ని డీటెయిల్స్ని మిస్ అవుతాం. రెండోది ఏంటంటే సీయింగ్ వాట్ ఈజ్ నాట్ ఇన్ ద టెక్స్ట్ అని. ఇది ఎందుకు ఈ రెండు జరగడానికి కారణం ఏమవుతుంది చెప్పండి? బైబిల్ స్టడీ మీ పర్సనల్ ఆస్పెక్ట్ కాకుండా చర్చిలో పాస్టరో సేవకుడో బేస్ చేసుకుని బైబిల్ మీద ఆధారపడితే జరుగుతుంది. ఇది మీరు గమనించండి. ఈ రెండు ఎందుకు జరుగుతాయి? ఈ రెండింటి కారణం ఏంటి తెలుసా? బైబిల్ స్టడీ ఫస్ట్ ప్లేస్లో పర్సనల్గా చేయకపోవడం అవుతుంది. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, బైబిల్లో మలాఖీ గ్రంథంలోంచి దశంభాగం గురించి తీసి నేను మీకు ఈగిపోతే దొంగలు అయిపోతారని చెప్తాను. డీటెయిలింగ్ నేను చెప్పను, మీరు చదవరు. సో ఏమవుతుంది? డీటెయిల్స్ మిస్ అయినప్పుడు ఒరే ఉంది కదా ఈగిపోతే దొంగలు అయిపోతారని వాక్యాలు ఉంది కదా ఇచ్చేయాలనుకుంటాం. లేదు, లేనిది నేనేదో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను కొలమానగా, నన్ను మెజరింగ్ యార్డ్గా తీసుకుని మీరు బైబిల్ చదవడం మొదలు పెడతారు.
సో నేను చెప్పిన మాటలు బైబిల్లో లేకపోయినా ఉన్నట్లుగా అనిపించేస్తాయి. ఇప్పుడు ఎంతమంది ఫైర్ బ్యాప్టిజం, ఫైర్ అనాయింటింగ్, ఇంగ్లీష్ స్పీకింగ్ అనాయింటింగ్, రకరకాల అనాయింటింగ్లు. మరి అనాయింటింగ్లు పేర్లు బైబిల్లో లేని ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు క్యాన్సర్ అనే దురాత్మ బైబిల్లో ఎక్కడుంది? క్యాన్సర్ అనే దురాత్మ గురించి బైబిల్లో ఎక్కడుంది అసలు? స్పెసిఫిక్ దురాత్మ ఉందా? క్యాన్సర్ అనే ఉంటే బైబిల్లో ఉండాలి, దేవుడు రివీల్ చేసి ఉండాలి. మనం నేర్చుకునేటప్పుడు నిన్న నేర్చుకునే దాంట్లో అథారిటీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ గురించి చెప్పాం. అంటే దేన్నైనా ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి కంక్లూడింగ్ ఫ్యాక్టర్ బైబిల్. ఎనీథింగ్ అవుట్ సైడ్ ద బైబిల్ అనేది దేవుడు అధికారికంగా ప్రకటించింది కాదు అని. దేవుడు అధికారంగా ప్రకటించింది ఏదైనా కానీ వాక్యంలోనే ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో పాల్ ఏమని రాశాడంటే, డు నాట్ గో బియాండ్ వాట్ ఈస్ రిటర్న్ అన్నాడు. ఇది రాసిన దానికి బయటికి వెళ్ళొద్దు అన్నాడు. ఇది కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్. సో అథారిటీ స్క్రిప్చర్ది ఉందా లేదా, ఎట్లా ఫైనలైజ్? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రార్థన చేస్తుంటే క్యాన్సర్ వెళ్ళిపోయింది, దురాత్మ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. సేవకుడుగా నేను చెబుతున్నా, నిజంగా జరుగుతుంది. కానీ నాది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టా అంటే అథారిటీ ఉందా లేదా డిసైడ్ చేయాల్సింది నేను కాదు, బైబిల్ చేస్తుంది. బైబిల్లో లేనిది ఉన్నట్లుగా నేను ప్రూఫ్ చూపించినా అది అథారిటేటివ్గా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కాదు. ఫైనల్ అథారిటీ బైబిల్ది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఇందా నేను చెప్పా కదా, స్పిరిట్ ఆఫ్ డివినిటీ ఉంటే ప్రాఫెసీ చెప్పేసి ప్రాఫెసీ కరెక్ట్గా జరగవచ్చు. అది హోలీ స్పిరిట్ దగ్గర నుంచే అవ్వాల్సిన పని లేదు. అలా సైతాను మోసం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే, ప్రైమరీగా బైబిల్ స్టడీ అనేది పర్సనల్గా చేయకుండా, బైబిల్ స్టడీ అనేది నాకు చర్చ్లో చెప్తున్న వాక్యాన్ని బేస్ చేసుకును, నాకు ఇష్టమైన సేవకుడిని బేస్ చేసుకును, లేకపోతే నాకు నచ్చిన పుస్తకాలు ఉంటాయి కదా, పుస్తకాలని బేస్ చేసుకుని నేను బైబిల్ స్టడీ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు కొన్ని డీటెయిల్స్ మిస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, కొన్ని లేని ఈ బైబిల్లో ఉన్నట్లుగా మనం నమ్మేసి చదవడానికి స్కోప్ ఉంటుంది. బైబిల్ చదువుతా ఫైర్ అనాయింటింగ్ అన్న మాట అసలు ఎక్కడుంది బైబిల్లో అని తెలియదు జనాలకి. జనాలు అంటే అంటే లేనిది బైబిల్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అది ఎక్కడుంది బైబిల్లో? ఫైర్ అనాయింటింగ్ అన్న మాట ఎక్కడుంది? లేదు. ఫైర్ అని వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఎక్కడుంది? లేదు. ఎక్కడన్నా ఉందా ఫైర్ అని ప్రార్థన చేసినట్టు న్యూ టెస్టిమెంట్లో? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది మనం అర్థం చేసుకోవాలా. సో ఇది ఎక్కడ చూస్తామంటే, దీనికి బైబిల్ స్టడీకి ఫస్ట్ అప్రోచ్ మంది కానప్పుడు, పర్సనల్ కానప్పుడు మనకి ఈ రెండిట్లో ప్రాబ్లం రావడానికి ఉంటుంది. సో బైబిల్ స్టడీ అనేది పర్సనల్గా చేసుకుంటా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, మీకు ఎంత ఇష్టమైన పాస్టర్ అయినా, ఎంత గొప్ప దైవజనుడు అయినా, ఎంత మంచి బుక్ అయినా సప్లిమెంట్గానే పెట్టుకోండి. కానీ పర్సనల్ బైబిల్ స్టడీకి దీన్ని సబ్స్టిట్యూషన్గా మాత్రం పెట్టొద్దు. సబ్స్టిట్యూషన్గా మాత్రం పెట్టొద్దు. బరియన్ చర్చ్కి ఇదే క్వాలిటీ ఉంది. యాక్ట్స్ 17th చాప్టర్లో వాళ్ళు బైబిల్ స్టడీ అనేది పర్సనల్ చేస్తున్నప్పుడు పాలు వచ్చి వాక్యం చెబితే, ఎవరు ఈ సిద్ధాంతాన్ని రాసిన పాలే వాక్యం చెబితే, వాళ్ళు ఫస్ట్ ప్లేస్ బైబిల్ స్టడీ వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాబట్టి పాలు చెప్పింది అలా ఉందా లేదా అని చెక్ చేశారు. చెక్ చేస్తే పాలు వీళ్ళు ఘనులు అన్నాడు, దీస్ ఆర్ నోబుల్ పీపుల్ అన్నాడు. సో ఈ రెండు ఇష్యూస్ మిస్టేక్స్ జరగడానికి కారణం ఏంటి అంటే, మనకిష్టమైన మ్యాన్ ఆఫ్ గాడ్, మనకిష్టమైన చర్చ్, మనకిష్టమైన బుక్ పేస్ట్ చేసుకుని బైబిల్ని అప్రోచ్ అవుతాం. బైబిల్ని అట్లా అప్రోచ్ అవ్వద్దు. యూ నీడ్ టు పుట్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్. మీకు మీరుగా ఎఫర్ట్ పెట్టి బైబిల్ని చదవటానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండు వచ్చేస్తాయి. రీచింగ్ రాంగ్ కంక్లూజన్ ఎప్పుడైతే ఇవి వచ్చేస్తాయో ఆటోమేటిక్గా అబ్జర్వేషన్లో రాంగ్ కంక్లూజన్కి వస్తాము. ఇది నాలుగవది ఏంటి అంటే, ఇది యూజువల్గా మనకందరికీ ఉండే లక్షణం. మనకు బాగా తెలిసిన స్క్రిప్చరే అప్పుడే స్టార్ట్ చేశాడు పాస్టర్.
ఇక మనం రిలాక్స్ అయిపోతాం, మనకు తెలుసు అని. ఇక కొంతమందికి అది బైబిల్ రాసేసుకుంటారు. ఇప్పుడు ఏదో ఉంటుంది, ఆ వచనం ఎక్కడో వాళ్ళ లైఫ్లో దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు సహాయం చేశాడు అంటే ఇప్పుడు ఇది అంటే నేను క్లాసిక్ ఎగ్జాంపుల్, మా ఫాదరే ఉంటాడు. మా మదర్కి క్యాన్సర్ వచ్చి తర్వాత హీల్ అయిన టైంలో సామ్స్ 91లో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అనే మాట ఉంది. ఆ టైంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది బలపరిచింది, ఆయనకు నిజంగా ఆన్సర్ వచ్చింది, అది రాసేసుకున్నాడు. మనం ఎంత చెప్పినా కాన్సెప్ట్లోకి వెళ్ళవు. నాకు ఆల్రెడీ తెలుసు, దేవుడు ఆల్రెడీ నాకు చేసాడు, చూపించాడని ఇక చూడగల ఆ వర్స్ తీయగానే ఈయన రాసుకున్న చదివేసుకుంటా ఉంటాడు. దాంట్లో అట్లా కాదు డాడీ అంటే ఆయనకేంటి ఎక్స్పీరియన్స్లో దేవుడు చేశాడు అది. సో ఏమవుతుంది, దీన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయరు, ఆల్రెడీ తెలిసిన ఎక్స్పీరియన్స్ని అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఎందుకంటే సెకండ్ క్లాస్ లెవెల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్యంలో నుంచి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, దాంట్లో కొంత రుచి చూసాం. థర్డ్ క్లాస్కి వచ్చినప్పుడు అదే వాక్యంలో ఇంకా ప్రోగ్రెసివ్గా దేవుడు నేర్పిస్తాడు. ఫోర్త్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంకా ప్రోగ్రెసివ్గా నేర్పిస్తాడు. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రోగ్రెసివ్గా నేర్పిస్తాడు. రోమన్స్ బుక్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 60 సార్లు పైన చదివి ఉంటాను నేను. ఎన్నిసార్లు చదివినా దాంట్లో క్రొత్తదే కనిపిస్తుంది, కానీ మనకు తెలిసిందే అన్నట్టు ముందుకెళ్ళటానికి ఉండదు. ఎన్నిసార్లు చదువుతుంటే అన్నిట్లో దాంట్లోంచి దేవుడు ఆ మెచ్యూరిటీ తీసుకెళ్తుంటాడు పైకి. సో మనం అంటే ఒకవేళ మీకు అండర్లైన్ చేసుకుని రాసుకున్నది మార్క్ చేసుకున్నది ఉంటే దాంట్లోకి దయచేసి చదవద్దు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఇట్లా రాసుకున్నానని చెప్పండి. కానీ పర్సనల్ బైబుల్ స్టడీ చేసేటప్పుడు ప్రభా లాస్ట్ ఇయర్ నాకున్న మెచ్యూరిటీకి అది నేర్పించావు, ఇప్పుడు మరలా అదే చాప్టర్లోకి వస్తున్నాను, ఈసారి నాకు ఇంకేం రివీల్. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుడిది మీరు గమనించండి, అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది, రోజు రోజుకి పెరుగుతుంది. మనం దాని మీదే కూర్చున్నామంటే మాత్రం ప్రతి సంవత్సరం సెకండ్ క్లాస్ సిలబస్ చదివినట్టే ఉంటుంది. ఎదుగుతూ ఉంటాం, క్లాసులు ఎన్ని సంవత్సరాలను అదే సిలబస్ చదివితే ఎట్లా ఉంటుందో బైబిల్ అంతే ఉంటుంది. సో ఈ 4 ఏరియాస్ మనం అబ్జర్వేషన్లో చేసే ఫాల్ట్. సో అబ్జర్వేషన్ చదివేటప్పుడు మీ పర్సనల్ ఏదైనా రాసుకోవాలంటే బుక్ పెట్టుకుని బైబిల్ అవసరమైతే అండర్లైన్ చేసుకునేవి, కానీ బైబిల్లో రాసేయడాలు అట్లా చేయొద్దు. బుక్ పెట్టుకుని బుక్లో రాసుకుని మళ్ళీ ఒకవేళ రాసుకున్నది ఏమైనా ఉంటే చదివేటప్పుడు ఫ్రెష్గా ఇంకో బైబిల్ తీసుకుని మీరు మార్క్ చేయింది తీసుకుని చదువుకోవడం మొదలు పెట్టండి. అప్పుడు మనకు కొంచెం అంటే దాంట్లో ఉన్న ఇంకా లోతుల్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో అబ్జర్వేషన్లో డీటెయిల్స్ చూడలేకపోవడం, టెక్స్ట్లో లేనిది ఉన్నట్లుగా చూడగలగటం, రాంగ్ కంక్లూజన్లోకి వెళ్ళిపోవడం, మనకు ఆల్రెడీ తెలుసు అని మనం తెలిసిన స్క్రిప్చర్ విషయంలో రిలాక్స్ అవ్వడం, ఇది అబ్జర్వేషన్లో మనం చేసే మిస్టేక్స్. సో ఏం చేయాలో చూసాము, అబ్జర్వేషన్లో ఏం చేయకూడదు చూసాము. పేజ్ నెంబర్ 35లోకి ఒకసారి వెళ్దాం. పేజ్ నెంబర్ 35. ఓకే, ఇది కొంచెం అంటే ఇద్దరిద్దరికి కావచ్చు, ఒక్కళ్ళే చేయగలిగితే ఒక్కళ్ళని చేద్దాము. ఈ 3 ఇష్యూస్లోంచి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం. అక్కడ ఏమన్నాడు, 2 పీటర్ 1st చాప్టరు 2nd వర్స్ నుంచి 4th వర్స్ దాకా. వీటిల్లో ఎన్ని అబ్జర్వేషన్స్, ఎన్ని డీటెయిల్స్ మనం పర్సనల్గా చేయగలుగుతున్నామో కొంచెం టైం తీసుకుందాం, పర్లేదుగా. అంటే మనం కొన్ని ఇట్లాంటి కొంచెం ప్రాక్టికల్గా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇది ఒక్కటి చూద్దాం. 2 పీటరు 1st చాప్టరు 2nd వర్స్ నుంచి 4th వర్స్ దాకా 5 minutes టైం తీసుకుందాం. విల్ జస్ట్ టేక్ టైం, ఇండివిజువల్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం.
బ్యూటిఫుల్ స్క్రిప్చర్ ఇది. అబ్జర్వేషన్ని ఒకసారి బుక్ ఉంటే ఏమేమి ఉన్నాయో పాయింట్స్ సెపరేట్ చేయడానికి చూద్దాం. ఎన్ని డీటెయిల్స్ మనం దీంట్లోకి బయటకు తీసుకురాగలము. ఓకే, అందరూ చెప్పాల్సిన పని లేదు, కానీ ఎవరన్నా ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలిగితే బాగుంటుంది. నానా సెకండ్ పీటర్ నానా. సో డీటెయిల్స్ అంటే వాట్ ఆర్ ద డీటెయిల్స్ దట్ యూ కుడ్ బ్రింగ్ అవుట్ ఆఫ్ దోస్ స్క్రిప్చర్స్. నన్ను మైక్ ఎవరన్నా. యా, సో ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం, తర్వాత తెలుగులో చూద్దాం. సెకండ్ వర్స్ నుంచి ఫోర్త్ వర్స్ దాకా. Believers want the knowledge of God in abundance in His grace, but they don't put the effort to read the Bible or study the Bible. But as in we see in fourth, that His divine nature is to keep us away from sin, and He empowers the Spirit to give us the born again experience to know Him better. ఓకే, గుడ్. ఇంకేమన్నా డీటెయిల్స్? ఇక్కడ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం. తన మహిమ అంటే దేవుడు మహిమ గల దేవుడు, గుణాతిశయం గల దేవుడు. మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం. సో కంప్లీట్ ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన దైవశక్తి, దేవుని శక్తి కలిగిన వాడు. జీవమునకు భక్తికి కావాల్సిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందుననే మనకు దయచేస్తున్నాడు. ఆయన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టు నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం కలుగును గాక. మనం ఇవన్నీ ఫాలో అయితే ఇవన్నీ మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆయన మహిమను బట్టి, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ అకార్డింగ్ టు హిస్, ఆయన
ఉమ్, మనకి ఈ వాగ్దానాలన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఉమ్, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఉమ్, ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని, ఉమ్, ఎందుకంటే లోకం మనం అనుసరిస్తే ఇవన్నీ మనము కోల్పోతాం. ఉమ్, ఆయన మనకు గైడ్ చేస్తుంటే ఈ దురాశలన్నీ మనకు డీవియేట్ చేస్తుంటే ఒకవేళ ఫాలో చేస్తే ఉమ్, మనం వి విల్ మిస్ ఆల్ దీస్ అన్నమాట. ఉమ్, దేవ స్వభావమునందు పాలువారన్నట్టు వాటిని అనుగ్రహించారు. ఉమ్. సో ఒకవేళ మనము భ్రష్టత్వము లోక సంబంధం అయితే భ్రష్టత్వంకి లోబై దేవుని మహిమ మనం కోల్పోతాం. ఓకే, ఆ విధంగా ఈ రెండు అబ్జర్వేషన్స్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకెవరన్నా మీ మీ ఎనీ డీటెయిల్స్ దట్ యూ కుడ్ అబ్జర్వ్? ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను, చూద్దాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అన్నాడు. సో ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. అంటే ఫస్ట్ 2 వర్సెస్ ఒక పాయింట్ చెప్తుంది, తర్వాత 4th వర్స్ ఇంకొక పాయింట్ చెప్తుంది, అంతే కదా. సో దీంట్లో దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు. దేని బట్టి పిలిచాడు? ఆయన మహిమను బట్టి పిలిచాడు, ఆయన గుణాతిశయాలను బట్టి పిలిచాడు. సో దేవుని పిలుపు వెనక ఆయన మహిమ ఉంది, ఆయన గుణాతిశయాలు. ఆయన గుణాతిశయాలు అంటే దేవుని యొక్క గుణగణాలు ఉంటాయి. అబద్ధం వాడు జాలని దేవుడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు. దెర్ ఆర్ సర్టన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. సో ఈ రెండింటిని మూలంగా మనల్ని దేవుడు పిలిచాడు. ఈ పిలుపుకి సంబంధించిన అనుభవ జ్ఞానం మీరు గమనించండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా. సో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గుణాతిశయాలు, ఈ 2 పాయింట్స్ గమనించుకోండి. దేవుని యొక్క మహిమ, గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క గుణాతిశయాలు, దేవుని యొక్క అట్రిబ్యూట్స్, వీటి రెండిటికి సంబంధించిన అనుభవ జ్ఞానం. అంటే వీటి గురించి మనం తెలుసుకుని దాన్ని మనం ఆస్వాదించడం మొదలుపెట్టినప్పుడు, జ్ఞానం ఉట్టి జ్ఞానం కాదు. ఈ జ్ఞానం ఎట్లొచ్చింది? అనుభవించి తెలుసుకోవడం. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రాక్టికల్గా దేవునితో జీవిస్తున్నప్పుడు ఆయన మహిమ ఏంటో మనం టేస్ట్ చేయడం మొదలు పెడతాం, ఆయన గుణాతిశయాలు ఏంటో రుచి చూడటం మొదలు పెడతాం. ఈ రెండిట్లో నుంచి కొంత అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మన జీవానికి భక్తికి కావలసిన సమస్తాన్ని మనకి దయచేస్తుంది. దేనికి? 2. ఒకటి లోకంలో బ్రతకాల మన లైఫ్, రెండవది దేవుని కోసం బ్రతకాల మన భక్తి జీవితం. బ్రతకాల్సింది లోకంలో. సో లోకంలో బ్రతకడానికి కావాల్సిన ఎలిమెంట్స్. బ్రతికేది ఎవరి కోసం? లోకంలో దేవుని కోసం. సో మన భక్తి జీవితానికి లోకంలో మనం బ్రతకడానికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అంటే దేవుని మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాల యొక్క అనుభవ జ్ఞానంలో నుంచి వస్తాయి. మీరు గమనించండి. అంటే ఇప్పుడు నేను ఈ లోకంలో బ్రతకడానికి నాకు జీవనోపాధి కావాలా, నా డైలీ బ్రెడ్ నాకు కావాలా, అలానే దేవునితో భక్తి జీవితాన్ని నేను కొనసాగించాలా.
ఈ రెండిటికి కావాల్సిన సప్లై దేవుడి దగ్గర నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఈ సప్లై దేవుని దగ్గర నుంచి నేను తెచ్చుకోవాలి అంటే నాకేముండాలా? దేవుని మహిమను గురించి, ఆయన గుణాతిశయాలను గురించిన అనుభవ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి. ఉట్టి జ్ఞానం కాదు, ముందు జ్ఞానం సంపాదించుకుని దాన్ని నేను టేస్ట్ చేయడం మొదలు పెట్టాలి, అంటే దేవునితో రిలేషన్లోకి వెళ్ళాలి. సో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి? దేవుడి దగ్గర నుంచి ప్రొవిజన్ ఉంటుంది, దేవుని దగ్గర నుంచి ప్రొవిజన్. దేనికి? లైఫ్కి, గాడ్లీనెస్ కావాల్సిన ప్రొవిజన్ రెండు దేవుని దగ్గర నుంచి వస్తాయి. ఈ ప్రొవిజన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఆయన మహిమ, ఆయన గుణాతిశయాల గురించిన అనుభవ జ్ఞానం నాలోకి వస్తే. సో ద మోర్ ఐ గ్రో ఇంటూ దిస్ విజ్డమ్ ఆఫ్ గాడ్, ఈ అనుభవ జ్ఞానంలోకి నేను ఎదిగే కొంది, దేనికి సంబంధించిన? దేవుని మహిమకి, దేవుని గుణాతిశయానికి సంబంధించిన అనుభవ జ్ఞానంలో నేను ఎదిగే కొంది, ఈ లోకంలో నేను బ్రతకటానికి, నా భక్తి జీవితానికి కావాల్సినవన్నీ నాకు సప్లై అవుతున్నాయి. ఇది ఫస్ట్ డీటెయిల్. సో నేను దేవుడి దగ్గర నా లైవ్లీహుడ్లో ప్రాబ్లం ఉంది, బ్రతుకు తెరువులో ప్రాబ్లం ఉంది, బ్రతకడం కొంచెం కష్టం అవుతుంది, ప్రభా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సహాయం ఏ రకంగా చేయడం మొదలు పెడతాడు? ఇప్పుడు చూడండి, సోర్స్ మనకు అర్థమైంది. ఎట్లా చేయడం మొదలు పెడతాడు? అనుభవ జ్ఞానంలో మనల్ని ఎదగడానికి దేవుడు ఆస్కారం ఇస్తాడు. దేని విషయంలో? దేవుని మహిమ గురించి, దేవుని యొక్క గుణాతిశయాలు. సో నేనేం చేయాలా? ప్రభా నాకు బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా, దేవుని యొక్క గుణాతిశయాల్ని, దేవుని యొక్క మహిమని తెలుసుకోవడానికి నేను ప్రయాసపడాలి. ప్రయాసపడి వాటిని నేను అనుభవించి జ్ఞానాన్ని సంపాదించుకునే కొంది దేవుని దగ్గర నుంచి ప్రొవిజన్ నాకు వస్తుంది. సో నాకు ప్రేయర్ చేసి ఆన్సర్ కూడా ఏ దారిలో వస్తుందో కూడా నాకు, ఇది అబ్జర్వేషన్, అర్థమవుతుందండి? డీటెయిల్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం అని ఏమంటున్నాడు? ఇది ఆల్రెడీ దేవుడు చేస్తున్నాడు, దయచేయుచున్నందున అన్నాడు. గాడ్ ఈజ్ ఆల్రెడీ ప్రొవైడింగ్. మనం దేవుణ్ణి అనుభవించి నేర్చుకుంటున్నాం, రోజు రోజు ఎదుగుతున్నాం. సో మనం దేవుణ్ణిలో ఎదిగే కొంది, అనుభవించి నేర్చుకునే కొంది మనకేమవుతుంది? ఆయన ఈ ప్రొవిజన్ మనకి ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు? దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అయినా ఎవరెవరు? సో ఎవరెవరి గురించి నేర్చుకోవాలి? తండ్రి గురించి నేర్చుకోవాలా? యేసు ప్రభువు గురించి కూడా నేర్చుకోవాలా? మీరు గమనించండి, ద వే వీ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. యెహోవా సాక్షులు వచ్చారనుకోండి, తప్పని క్యాన్సిల్ అయిపోద్ది అక్కడ. ఎందుకు? ఇద్దరిని ఒకే లెవెల్లో చూపిస్తున్నాడు. తండ్రిని, దేవుని గురించినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినట్టు ఆన్ పార్, ఈక్వల్గా ఉన్నారు. చూడండి, అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దెర్ ఈజ్ అ కండిషన్. కృప విస్తరించాలి నా లైఫ్లో, గ్రేస్ ఎక్స్టెండ్ అవ్వాలా, నా ఫ్యామిలీలో, నా జీవితంలో సమాధానం రావాలా. సమాధానం రావాలంటే మళ్ళీ దానికి సోర్స్ ఏంటి? తండ్రిని గురించిన అనుభవ జ్ఞానం, కుమారుని గురించిన అనుభవ జ్ఞానం. వాటిలో నేను ఎదుగుతున్నా కొంది నాకు కృప విస్తరిస్తూ ఉంటుంది, సమాధానం విస్తరిస్తుంటుంది. సో దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ వే ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్ బైబిల్లో. మీరు గమనించండి, ఈ డీటెయిల్స్ తెలియకపోతే ఏం చేస్తామంటే, సమాధానం లేదయ్య గారు ప్రార్థన చేయండి అంటాం. అంతే, సమాధానం లేదయ్య గారు ప్రార్థన చేయండి అంటాం. కానీ సమాధానం రావడానికి మార్గం ఏంటో బైబిల్లో ఉంది. తండ్రి గురించి, కుమారుని గురించిన అనుభవ జ్ఞానం మనం నేర్చుకుంటున్నా కొలది. ఎంత నేర్చుకుంటే అంత కృప, ఎంత నేర్చుకుంటే అంత సమాధానం మనలో విస్తరిస్తాయి.
ఇది మనకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్. దిస్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ దట్ వీ నీడ్ టు మేక్. మనకు కావాల్సిన దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన సగుణాలు కొన్ని ఉన్నాయి, ఆయన మహిమ కొంత ఉంది. వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం. మనకు కావాల్సినవి మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఇంకా ఎక్కువగా తండ్రి గురించి, కుమారుడు గురించి నా అనుభవ జ్ఞానంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్న క్రమంలో మనకి కృప, సమాధానం మనకి విస్తరిస్తుంది. సో పీటర్ రాసేటప్పుడు అంటే మెథడ్ని ఓపెన్ చేస్తున్నాడు దాంట్లో. దిస్ ఈజ్ అబ్జర్వేషన్. మళ్ళీ ఏమంటున్నాడు? ఆ మహిమ గుణాతిశయాలను బట్టి. ఏ మహిమ గుణాతిశయాలు? మనం ఎదుగుతున్నప్పుడు ఆ మహిమ ఏంటో అర్థమవుతూ ఉంటుంది, దేవుని గుణాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే అనుభవ జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క గుణాల్ని అనుభవించి నేర్చుకోవడం మొదలు పెడతాం. ఆయన మాట ఇస్తాడు, మాట నెరవేర్చుకుంటాడు, దాన్ని అనుభవిస్తాం. సో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఇది అనుభవ జ్ఞానంలో వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కొన్ని ఇష్యూస్లో దేవుడు మాకు కొన్ని అనుభవాలు ఇచ్చారు. ఇప్పుడు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని అనుభవాలు, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని అనుభవాలు, అట్లా ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో అనుభవాలు ఉంటాయి. అనుభవ జ్ఞానాల్లోంచి దేవుణ్ణి తెలుసుకోవడం మొదలు పెడతాం. అయితే ఈ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహిస్తున్నాడు. సో వాగ్దానం దేవుడు దేంట్లో నుంచి ఇస్తాడు అంటే ఈ అనుభవ జ్ఞానంలో ఎదుగుతున్న కొంది వాగ్దానం ఇస్తాడు. సో అట్లా కాకుండా అనుభవ జ్ఞానంలో ఎదుగుదల లేకుండా వాగ్దానం దేవుడి చేతికి ఇవ్వడం. మొన్న దీని మీద పెద్ద డిస్కషన్ అక్కడ శ్రీకాకుళంలో. ప్రామిస్ కార్డు మీద మేము ఆధారపడిపోతామని. అంటే నేనేదో 10 వాక్యాలు తీశాను బైబిల్లో నుంచి, ప్రింట్ చేశాను. అది నేను ఇస్తే మీరు లాటరీలో ఏదో ఒకటి తీసుకున్నారు. అది దేవుడిచ్చింది ఎట్లా అవుతుంది? అది వాగ్దానం, ఆ వాగ్దానం దేవుడిచ్చిందని ఎట్లా తెలుసు? దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయన మహిమాతిశయాలకు సంబంధించిన అనుభవ జ్ఞానాలు ఎదుగుతున్నప్పుడు ఆ అనుభవ జ్ఞానంలో నుంచి దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. దాన్ని పట్టుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, లేకపోతే నేను పాస్టర్ని, బైబిల్లో నాకు దేవుడు చెప్పినవి కాదు, నాకు నచ్చినవి తీస్తా. ప్రభువుని ఆశీర్వదించునుగాక, మీకు పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను, ఏ తెగులు మీ గుడారం, ఇట్లాంటివి నాకు నచ్చినవి నేను ఒక 10 తీసుకుంటా. 10 తీసుకుని 10x10 100 కాపీలు చేస్తా. లాటరీలో మీ దగ్గర తీసుకొచ్చిస్తా. మీరు ఆ వాగ్దానం తీసుకుంటారు. ఆ వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది? బైబుల్ తీస్తారు, మీకు ఒక వాగ్దానం వస్తుంది. అది దేవుడిచ్చాడని ఎట్లా తెలుస్తుంది? క్యాలెండర్లో చూస్తారు, మీకు ఒక వాగ్దానం వస్తుంది. దేవుడిచ్చిందని ఎట్లా తెలుస్తుంది? దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు ఎట్లా వస్తుంది తెలుసా? ఆయన మహిమ గుణాతిశయాలకు సంబంధించిన అనుభవ జ్ఞానాలు ఎదుగుతూ ఉంటే ఆ అనుభవ జ్ఞానంలో నుంచి దేవుడు మనకి వాగ్దానాల్ని అనుగ్రహిస్తాడు. అట్లా కాకుండా వేగ్గా దేవుడు ఎక్కడ ఎవరికి ప్రామిస్లు ఇవ్వడు. మీరు గమనించండి. ముందు బయటకు రా అన్నాడు. ఎవరిని? అబ్రహాంని. బయటకు వచ్చాడు, పూర్తిగా రాలా, సగం దూరం వెళ్ళాడు ఆ నాన్నతో. తండ్రింటిని వదిలిపెట్టి రా అన్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దేవుడితో కొంత లైఫ్ని స్పెండ్ చేస్తున్నప్పుడు, దేవునితో అనుభవ జ్ఞానములు ఎదుగుతున్న కొద్దీ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం. ముందు సంతానాన్ని ఇస్తానన్నాడు. కొంత ఎదుగుతున్న కొద్ది దేవుడిని రుచి చూస్తున్న కొద్ది ఒకరోజు పిలిచి ఆ ఇస్సాకుని బలిచ్చేయమన్నాడు. బలిచ్చే సమయంలో ఆపేసి మళ్ళీ వాగ్దానం చేశాడు. యేసు ప్రభు యొక్క బలి. మీకు చూడండి, ఆ వాగ్దానం ఎట్లా వస్తుంది? దేవుని గుణాతిశయాల్ని అనుభవించి, దేవుని మహిమను అనుభవించి సంపాదించుకుంటున్న జ్ఞానంలో నుంచి దేవుడు వాగ్దానాలు మనుషులకు ఇస్తారు. అని ఏమంటాడు తెలుసా? ఈ వాగ్దానాల వల్ల ఏం జరుగుద్ది? వాగ్దానం వస్తుంది. ఈ వాగ్దానం వల్ల లోకానుసారంగా మనకేం లాభాలు రావు. అనుగ్రహిస్తున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావం నందు పాలువారగునట్లు
వాటిని ఎందుకు అనుగ్రహిస్తాడు వాగ్దానం? ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, తలగా చేస్తాను తోకగా చేయనంటే ఉద్యోగం అట్లా అది కాదు. దేవుడు ఇచ్చే వాగ్దానం ఏం చేస్తుందంటే వరల్డ్లీ కరప్షన్ని నేను జయించి, వరల్డ్లీ కరప్షన్ ఏంటి? నా చూపును కరప్ట్ చేస్తుంది, శరీరంలో ఇష్టాల్ని, నేత్రాశ, శరీరాశ, జీవడము, ఈ కరప్షనే కదా నాకు అన్ని చెడిపోయినాయి. సో వరల్డ్లీ కరప్షన్ని నేను అధిగమించి దేవుని స్వభావంలో పాలు పంపులు పొందటం. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధతలో పాలు పంపులు పొందటానికి ఈ వాగ్దానం నాకు సహాయం చేస్తుంది. ఈ అబ్జర్వేషన్ మనం చేసామనుకోండి, వేటి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చి చెప్పండి. దేవుడు లైవ్లీహుడ్కి కావాల్సిన ప్రొవిజన్ ఎట్లిస్తాడు, భక్తికి కావాల్సిన ప్రొవిజన్ ఎట్లిస్తాడు, వాగ్దానాలు ఎట్లిస్తాడు, ఆ వాగ్దానాల వల్ల ఏమి జరుగుతుంది, ఇది పొందుకోవాలంటే మనం ఎలాంటి అనుభవాన్ని మనం సంపాదించుకోవాలా? తండ్రి యొక్కయు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన అనుభవ జ్ఞానం. సో మనకి దైవత్వంలో సమానత్వం నేర్చుకోవడానికి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. దేవుని ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుందో ఇన్ఫర్మేషన్ ఉంది. దేవుడు ప్రామిస్ ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రామిస్ ఎందుకు ఇస్తాడో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని అబ్జర్వేషన్ అంటారు. డీటెయిల్డ్గా మనం ఇంకా కూర్చుంటే దీంట్లో నుంచి ఇంకా డీటెయిల్స్ని నేను నిజంగా ఇది ప్రిపేర్ అవ్వలేదండి, నేను మీతో పాటు ఇప్పుడే కూర్చుని చదివా, వాస్తవం చెప్తున్నా. దీన్ని అబ్జర్వేషన్ ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం, దాన్ని ఏమన్నాడు చూద్దాం ఒకసారి. అంటే చూడండి, మే గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ ఇన్ యూ. మల్టిప్లై అవుతాయి, కానీ దానికి ఒక కండిషన్ ఉంది. దేంట్లో మల్టిప్లై అవుతాయి? ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ జీసస్ ఆర్ లార్డ్ అన్నాడు. వీళ్ళిద్దరు గురించిన జ్ఞానంలో మనం ఎదుగుతున్న కొంది మన ఇంట్లో పీస్ కానీ గ్రేస్ కానీ మల్టిప్లై అవుతాయి. సో వేగ్గా సమాధానాన్ని విస్తరించు, కృపను విస్తరించు మనం ప్రార్థన చేయడం వేగ్ ప్రేయర్. ప్రేయర్ చేసేటప్పుడు మనం ఎట్లా ప్రేయర్ చేస్తాం? ప్రభా, నీ గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ ఏమన్నావు? గుణాతిశయాలని అనుభవ జ్ఞానం ద్వారా నువ్వు కృపని సమాధానాన్ని విస్తరింపజేస్తానన్నావు. నేను నేర్చుకుంటున్నాను. నవ్ ఎక్స్టెండ్ యువర్ గ్రేస్ అండ్ పీస్ ఇన్ మై ఫ్యామిలీ అంటే మన ప్రేయర్ పవర్ఫుల్గా ఉంటుంది. లేకపోతే వేగ్ ప్రేయర్, ఇలా ప్రేయర్ చేస్తే, సో మనం ప్రయత్నం చేస్తున్నాం, నేను ట్రై చేస్తున్నాను ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడంటే అలా చేస్తానన్నాడు కాబట్టి కంపల్సరీగా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి అన్నళ్ళ మీరు అడిగితే నేను ఇచ్చేస్తాను అంటాడు. లేకపోతే ఆ ప్రేయర్ ఉండదు. ఏమంటున్నాడు? హిస్ డివైన్ పవర్ హ్యాస్ గ్రాంటెడ్ టు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. లేకపోతే ఎన్ఐవియా మీ దగ్గర ఉన్నది? ఓకే. హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్. ఎట్లొచ్చింది అది? త్రూ అవర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ అస్ బై హిజ్ ఓన్ గ్లోరీ అండ్ గుడ్నెస్. సో దేవుని గుడ్నెస్, దేవుని గ్లోరీని గురించిన నాలెడ్జ్ వచ్చే కొంది మన ప్రొవిజన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. త్రూ దీస్ హీ హాస్ గివెన్ అస్ హిస్ వెరీ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్ అన్నాడు. దేని నుంచి? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ గుడ్నెస్. ఈ రెండిట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? త్రూ దీస్ ఏంటయ్యి? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ గ్లోరీ and through the knowledge of his goodness he has given us every great and precious promise. ఎందుకు ఈ ప్రామిస్? so that through them you may participate in the divine nature, having escaped the corruption in the world caused by evil desires అని. సో దేవుడు ఇచ్చే వాగ్దానం లోకంలో గొప్పవాళ్ళు అవ్వడానికి కాదు, లోకంలో ఏదో సాధించడానికి కాదు, లోకంలో ఉన్న కరప్షన్ని ఓవర్కమ్ అయ్యి తప్పించుకుని దైవ స్వభావం డివైన్ నేచర్లో పాలు పంపులు పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ ప్రామిస్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ విల్ మేక్ యూ హోలీ రాదర్ దాన్ వరల్డ్లీ.
ప్రామిస్ వచ్చింది అంటే డివైన్ నేచర్ని ఎన్హాన్స్ చేయడానికే వస్తుంది. న్యూ టెస్టిమెంట్ ప్రామిసెస్. ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ వేరు, ఆయన అక్కడున్న పరిస్థితి వేరు, అక్కడ ఆస్తిని ఇస్తున్నాడు. న్యూ టెస్టిమెంట్లో అబ్రహాం వాగ్దానం కాదు. ఇక్కడ వాగ్దానం ఏం చేస్తుంది అంటే డివైన్ నేచర్ని మనలో, అంటే డివైన్ నేచర్లో మనం ఎక్సెల్ అవ్వడానికే ప్రామిస్ ఉపయోగపడుతుంది. వరల్డ్లీ కరప్షన్, వరల్డ్లీ వేస్, వరల్డ్లీ విధానంలో నుంచి మనం పక్కకు వచ్చి, సో ద మోర్ ప్రామిస్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్, మనం ఏమవుతామంటే వరల్డ్తో డిస్టింక్టివ్నెస్ వచ్చి దేవుని డివైన్ నేచర్లోకి ఎదుగుతాం. సో నో ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అండ్ గ్లోరీ విల్ మేక్ అస్ ఏ వరల్డ్లీ పర్సన్ ఆర్ రిచ్. అంటే వరల్డ్లీగా మనకు జరిగేది ఏమి ఉండదు. ఇది అబ్జర్వేషన్ మనం చేయాల్సింది. కొంచెం అంటే మీరు కొంచెం దగ్గరకు వచ్చారు, బట్ దిస్ ఇస్ అంటే దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. సో గుడ్ దట్ యూ హ్యావ్ అంటే గివెన్ యువర్ డీటెయిల్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది అంటే ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చేశానంటే ఇంకా చేస్తున్నా కొంది. ఇప్పుడు ఇది అర్థమైపోయింది. రేపు పొద్దున్న మళ్ళీ ఈ స్క్రిప్చర్ చదువుతున్నాను అనుకోండి, నాకు తెలుసు కదా అని నేను స్కిప్ చేసుకుని వెళ్ళిపోకూడదు. మళ్ళీ దీన్ని నేను ఏం చేయాలా, అబ్జర్వ్ చేస్తే దీంట్లో నుంచి ఇంకా రెవల్యూషన్ దేవుడు మళ్ళీ మనకి ఇంకా ఇస్తాడు. డీటెయిల్స్ అబ్జర్వేషన్. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఇంకో కేస్ స్టడీ చేద్దాం. సో బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నామో మిగతా అసైన్మెంట్లో అవి 2 కూడా చూసుకుని ముందుకు వెళ్దాం. ఈ అసైన్మెంట్స్ చేయమనొచ్చు, కానీ ఇది కలిసి చేస్తే బాగుంటుంది. సో రాదర్ దాన్ ఆస్కింగ్ అదే కలిసి చేస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం అప్రోచ్ అర్థమవుతుంది. ఓకే, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ ఆఫ్ ఫాదర్ గాడ్. నైనా చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించబడినట్లు సహాయం చేయండి ప్రభా. నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే శక్తిని, కృపని నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు